వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పడుతున్నారు అనురాధ గారు, ఫౌండర్ అండ్ CEO ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈరోజు చాలా విషయాలు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ప్రపంచం మరింత దగ్గర అవుతుంది ఈ ట్రావెల్ వల్ల. సో వీళ్ళ సర్వీసెస్ కావచ్చు, ఏ విధంగా ఉంటాయని కూడా ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బిజీ టైంలో కూడా మాకు టైం కేటాయించారు. సో ఎలా మేడం ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అనురాధ ఒకప్పుడు ఇంటికే పరిమితమైన ఆమె ఈరోజు ప్రపంచం మొత్తాన్ని చూపిస్తున్నారు. చాలా వరకు మంచి సర్వీసెస్ ఇచ్చుకున్నారు అంటే మీ ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా. సో తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ ప్రదేశాలు ఎలా చూడొచ్చు అని చెప్పి కూడా మీకు చూపిస్తున్నారు. ఒకసారి మీ గురించి చెప్తారు. హలో అండి, ఐఎమ్ ద ఫౌండర్ అండ్ CEO ఫర్ ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి. ఇది జస్ట్ 2.5 years అయింది ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే సంస్థ స్టార్ట్ అయ్యి. నా ఆఫీస్ అమీర్పేటలో ఉన్నది. బిఫోర్ గోయింగ్ మీరు అడిగే క్వశ్చన్స్కి నేను సమాధానం ఇచ్చే ముందు జస్ట్ గివింగ్ అ బ్రీఫ్ అబౌట్ మై ఇంట్రడక్షన్. ఐఎమ్ వైఫ్ ఆఫ్ డాక్టర్ అండి. ఐఎమ్ వైఫ్ ఆఫ్ నవీన్ కుమార్ చెట్టి. హీఈస్ అన్ అనెస్థెటిస్ట్ విత్ మ్యాక్సివిషన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అండి. సో అందరూ ఏదో ఒకటి చేయాలి. లైఫ్ అన్నాక వీ హ్యావ్ టు ప్రూవ్. ఆ వంటగదికి ఆ ఇంటికి పరిమితం అవ్వకుండా టు కమ్ అవుట్ ఆఫ్ ద షెల్. ఒక రోల్ మోడల్గా నించోవాలి. మా మదర్ MBA చేసి హౌస్ వైఫ్గా ఉంటున్నా కాకుండా మై మదర్ హ్యాస్ అచీవ్ దిస్, ఐ షుడ్ బి రోల్ మోడల్ టు మై కిడ్స్ అని చెప్పి. అంటే ఫీమేల్సే మగవాళ్ళు ఎట్లానో చేస్తారు, బట్ ఆడవాళ్ళు బయటకు వచ్చి వర్క్ చేసి కష్టపడినప్పుడు తన అవుట్పుట్ ఎట్లా ఉంటుంది, ఏదో ఒకటి సాధించాలి, నా కాళ్ళ మీద నేను నించోవాలి అని చూపించడానికి అని చెప్పి నేను ఇది పట్టుదలతో స్టార్ట్ చేశానండి. కరోనా అయిన తర్వాత ఐ హ్యాడ్ అ ప్యాషన్ ఆఫ్ ట్రావెలింగ్ అండి. చాలా ట్రావెల్ చేస్తూ ఉంటాను నేను. సో ఆ ట్రావెల్ చేసినప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. నేను అప్పుడు ఆన్లైన్ వెబ్సైట్లో బుక్ చేసుకునేదాన్ని. నాకు ఏమైనా ప్రాబ్లం వస్తాయి 10 times కాల్ చేసేదాన్ని, వాళ్ళకి నా రిఫరెన్స్ ID చెప్పేదాన్ని. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ చూసి నేనే ఎందుకు స్టార్ట్ చేయకూడదు టూర్స్ అండ్ ట్రావెల్స్? ఎక్కడెక్కడైతే నేను ఆ ల్యాప్సెస్ చూశానో సర్వీసెస్లో నేనే ఎందుకు ప్రొవైడ్ చేయకూడదు? సో ఆల్రెడీ బికాస్ నాకు ట్రావెలింగ్ మీద ప్యాషన్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా గ్రౌండ్ వర్క్ చేసుకొని ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్, ఏదో పేరుగా ఆర్ఎల్ అని స్టార్ట్ చేసింది కాదండి. ఇట్స్ అ బాండ్, ఇట్స్ అన్ ఎమోషన్ టు మీ అండి. RNL ఇస్ నథింగ్ బట్ మై సన్స్ నేమ్ అండి, రిషి చెట్టి అండ్ లక్ష్య చెట్టి. సో ఆర్ఎల్ పేరు ఎందుకు పెట్టాను అంటే నేను ఇచ్చే ప్రతి సర్వీస్ కూడా పిల్లల పేరు మీద పెట్టుకున్నాను కాబట్టి ఎక్కడ కూడా ల్యాప్సెస్ రాకుండా, అక్కడ ఏమన్నా చిన్న చెడ్డ పేరు వచ్చినా నా పిల్లల పేరు మీద పడుతుందని ఒక భయం కాకుండా ఒక రెస్పెక్ట్, బాధ్యతతో నేను ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే సంస్థని స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసినప్పుడు నేను నా ఫ్రెండ్ చేద్దాము, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మేము ఏ రోజు లాభాలు పొంది పెద్ద బిజినెస్ ఉమెన్ అంటే ఎంటర్ప్రెనర్స్ అయిపోవాలి అట్లానే ఏం కాదండి. జస్ట్ సర్వీస్ ఓరియంటెడ్గానే టూర్స్ అండ్ ట్రావెల్స్ స్టార్ట్ చేసామండి. ఈ మధ్యకాలంలో ఎవ్రీ గలీకి ట్రావెల్ కంపెనీ ఉందండి. ఒక షట్టరు, ఒక టేబుల్. మీరు అనుకున్నారు మేడం టికెట్స్ ఏదో బుక్ చేసుకుంటే మీరు కొంచెం ఇబ్బంది పడ్డారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఫేస్ చేయకూడదు, సో నేనే సొంతంగా పెట్టాలని చెప్పి మీరు అనుకున్నారు. అంత ఈజీ అనుకున్నారా? ఇంత కాంపిటీషన్ ఉంటుంది తెలుసా మీకు? ఇది ఆ రోజు మీకు అనిపించిందా ఇంత కాంపిటీషన్లో మనం అసలు ఈ మార్కెట్లో ఉండగలమా అని? స్టార్ట్ చేసినప్పుడు ఎంత కాంపిటీషన్ ఉంటుందని అనుకోలేదండి. వన్స్ ఐఎమ్ ఇన్ టు ద బ్యాటిల్ చాలా ఫేస్ చేశాను. బట్ ఎక్కడ కూడా నాట్ ఓన్లీ బిజినెస్ పెడితే ప్రాఫిట్సే చేయాలి, లాభాలే చేయాలని కాకుండా సర్వీస్ మీద నేను బేసిక్గా ఫోకస్ చేశానండి. సో ఆ సర్వీస్ ఈరోజు ఈ 2.5 yearsలో ఆర్ఎల్ అన్న యొక్క నా వరల్డ్ని ఇట్ హ్యాస్ క్రియేటెడ్. అంటే విత్ బ్యూటిఫుల్ కలర్స్ అంటే ఎవరో కాదండి, నా క్లయింట్స్ అండి. ఉన్న అందరూ క్లయింట్స్ కూడా చాలా చక్కగా రెస్పాండ్ అవుతూ, ఇప్పుడు ఒక్కసారి బుక్ చేసేసుకున్నారా వెళ్ళిపోయారని కాదండి. మీరు బుక్ చేసుకుంటే మీరు మళ్ళీ నా దగ్గరికే రావాలి. ఎందుకు మీరు నా దగ్గరికి రావాలి? వాట్ ఆర్ ద నా తరఫున ఎక్స్పర్టైజ్ ఏంటి మీకు? ఎవ్రీ స్ట్రీట్కి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నప్పుడు మీరు ఎందుకు నా దగ్గరికి రావాలి? సో నాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. సో నాలో ప్రత్యేకత చూస్తే మీరు నా దగ్గరికి వస్తారు. సో చాలా ఆన్లైన్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయండి. ఆన్లైన్ వెబ్సైట్స్ కన్నా తక్కువ ప్రైస్తో ఇంక్లూడింగ్ CGST, GST, ట్యాక్సెస్, సర్ఫీ, మన ఫ్యూల్ ఛార్జెస్ అని ఇవన్నీ కలిపి ఒక ఆన్లైన్లో స్టార్టింగ్లో ఒక ఫేర్ చూపిస్తుంది. ఫైనల్ పేజ్ మీరు పేమెంట్ పేజ్కి వచ్చేసరికి ఇట్ విల్ బి అ వెరీ బిగ్ ఫిగర్. ఆ ఫిగర్కి ఈ ఫిగర్కి మ్యాచింగ్ ఉంటుంది. బట్ మేము ఓన్లీ 1 figure ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ కంపేర్ టు ఆన్లైన్ వెబ్సైట్స్ కన్నా తక్కువ ప్రైస్ ఇస్తూ మేము క్లయింట్స్కి బాగా క్లోజ్ అయ్యామండి. టికెట్ ఇచ్చేసామా వాళ్ళు వెళ్ళిపోయారా అని కాదు, వాళ్ళకి ఆ టికెట్ మీద అవగాహన, వాళ్ళకి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా. చాలామంది టికెట్ అయిపోతే టికెట్ ఇచ్చేసినట్టుగా అనుకుంటారు, బట్
దానికి వెబ్ చెక్ ఇన్ అవ్వాలి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో వెబ్ చెక్ ఇన్ ఇచ్చేసి వాళ్ళ బోర్డింగ్ పాస్ ఏ సీట్ ఎలొకేట్ అయింది, లేదు వాళ్ళకి లెగ్ స్పేస్ సీట్ కావాలంటే ఆ సీట్ కాస్ట్ ఎంత, అవన్నీ కూడా ఆన్లైన్లో ఉండే ప్రైజెస్ వేరండి. మళ్ళీ మా దగ్గరికి వచ్చేసరికి బికాస్ వీ హ్యావ్ B2B వెండర్స్ కాబట్టి ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైజెస్తోని మేము బుక్ చేస్తామండి. ఒకవైపు ఫ్యామిలీకి టైం కేటాయించాలి, మరోవైపు బిజినెస్ పెట్టాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. కానీ టైం చాలా తక్కువ ఉంటుంది. దీని మీద చాలా వరకు రీసెర్చ్ చేయాలి మీరు. ఎలా మేడం ఇదంతా టైం ఎలా బ్యాలెన్స్ చేశారు? 2.5 yearలోనే మీరు ఒక సక్సెస్ఫుల్ లీడర్గా ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. ఎస్ అండి. 2.5 yearsలో నేను మన మినిస్టర్ సీతక్క గారి దగ్గర నుంచి కూడా అవార్డు Awards తీసుకున్నానండి. యస్, ఐ హావ్ టేకెన్ సెవెరల్ అవార్డ్స్ అండి. గ్రౌండ్ లెవెల్ ఎంత రీసెర్చ్ చేశారు ఈ ట్రావెల్ గురించి? అంతే బికాస్ ఈజీగా వరల్డ్ మొత్తం చూడాలి మీరు. అవునండి. నేను ట్రావెలింగ్ చేసినప్పుడు నేను ఎక్కడైతే హికప్స్ ఫేస్ చేశానో దాని గురించి ఫస్ట్ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టానండి. సో లోతు వెళ్తున్న కొద్దీ తెలుస్తుంది అని చెప్పేసి సో ఈ ట్రావెలింగ్లోనే ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నదో దానికోసం ఇంకా రీసెర్చ్ చేస్తూ ఓ ఇలా అవుతే ఇలా అవుతుందా, ఇలాగ మనం బ్యాగేజ్ కొనాలంటే ఇలాగ అవుతుందా, ఓ ఆన్లైన్లో ఇంత ట్యాక్సెస్ పడుతున్నాయా, పర్సనల్గా B2B వెండర్కి వెళ్తే ఇలాగ అవుతాయా, ఇవన్నీ కూడా నేను స్టడీ చేసేసి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నానండి. సో మీరు టికెట్ బుక్ చేసుకున్నారా, మీకు ఇచ్చేసామా అని ఉండవండి. ఆ టికెట్ తాలూకా మీరు వెళ్లే ముందు టికెట్ తక్కువ ప్రైస్కి వచ్చిందంటే చాలామంది ఫిక్స్డ్గా 7 kg క్యాబిన్ బ్యాగేజ్ అనుకుంటారు, మామూలు లగేజ్ 32 kgs ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అనుకుంటారు. బట్ కొన్ని ఎయిర్లైన్స్ ఆఫర్స్ ఇస్తుందండి. ఓన్లీ 1 piece ఆఫ్ బ్యాగేజ్ ఇస్తుంది, 32 kgs ఇస్తుంది, క్యాబిన్ బ్యాగేజ్ ఓన్లీ 5 kgs ఇస్తుంది. సో ఇంక్లూడింగ్ లగేజ్ అండ్ ఎవ్రీథింగ్ మేము క్లయింట్కి ఒక అవగాహన అంటూ కల్పిస్తామండి. వి ఎడ్యుకేట్ దెమ్. ఇవి ఏంటి వెళ్తే తీసుకెళ్తే మంచిది, లేదు మీకు వెయిట్ ఏ ఫ్లైట్కి మీకు తక్కువ, చాలామంది బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తారండి, మాకు 1 lakh లోపలే కావాలని, అవి కూడా ఉంటాయండి. బట్ దేర్ ఇస్ నో లగేజ్ ఫర్ దట్. సో అవన్నీ కూడా ముందే వాళ్ళకి అవగాహన కల్పిస్తూ మేము టికెట్స్ అవన్నీ బుక్ చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా ఇమిగ్రేషన్. ఎస్, నేను అప్పుడు దానికన్నా ముందు 2-3 ప్రశ్నలు ఉన్నాయి. చెప్పండి. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నది కాబట్టే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానండి. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే I couldn't have achieved all these things అంటే. మీరు ఆల్రెడీ వెల్ సెటిల్డ్. Yeah. చాలా మంది అంటే ఓన్గా బిజినెస్ పెట్టే టైంలో కొంతమంది ఎన్నికలు అవుతూ ఉంటారు. అవసరమా మనకి, మీరు చేయగలరా అని చెప్పి చాలా మంది డిసప్పాయింట్ చేస్తుంటారు. అలాంటి అనుభవం మీకు ఏమైనా ఎదురైంది? లేదండి, ఏ రోజు లేదు. ఇట్ వాస్ మై హస్బెండ్ హూ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఆల్ ఫర్ సెట్టింగ్ అప్ దిస్ RL టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి. సో హీ వాస్ ద బ్యాక్ బోన్ ఫర్ మీ. హీ వాస్ సపోర్టింగ్ మీ ఆల్ ద టైమ్. ఎక్కువ బుకింగ్స్ ఉన్నా, కాల్స్ వచ్చిన రాత్రి అప్పుడు కూడా నేను నిద్రపోయినా కూడా లేపి ఇంకా క్లయింట్స్ ఫోన్ చేస్తున్నారు, చూడు ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడున్న వార్ టైంలో కూడా చాలామంది ఢిల్లీలో స్టక్ అయిపోయినప్పుడు కూడా, మిడ్ నైట్స్ చేసినప్పుడు, నేను బాగా టైర్డ్ అయినప్పుడు కూడా చాలా సపోర్ట్ చేశారండి. ఏ రోజు ఒక డిస్టర్బెన్స్, నీ కాల్స్ వస్తున్నాయి నువ్వు రూమ్లోంచి వెళ్ళిపో, ఏ రోజు కూడా హీ నెవర్ డిడ్ దట్. ఏంటి మేడం మీ కాన్ఫిడెన్స్ ఇంత స్ట్రాంగ్గా మీరు మాట్లాడగలుగుతున్నారు? బేసిక్గా చాలా కంపెనీస్ మొదటి నుంచి అలానే మీరు, లేకుంటే ఎప్పుడైతే ఈ ట్రావెల్ కంపెనీ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మీరు ఏమన్నా? లేదండి, నాది లైఫ్లో కొన్ని ఐ ఫాలో ఫ్యూ కొన్ని నమ్మకాలు, కొన్ని ఐ ఫాలో ఫ్యూ ప్రిన్సిపల్స్ అండి. కష్టపడితే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుందండి, పరిగెత్తవలసిన అవసరం లేదు. వెన్ వీ వర్క్ హార్డ్ సక్సెస్ విల్ బ్యాకర్స్ అండి. సక్సెస్ మన డోర్ దగ్గరకు వస్తుంది. నేను ఏ రోజు ప్రాఫిట్స్ చేయాలనే కంపెనీతో నేను స్టార్ట్ చేయలేదండి. కంపెనీ RL టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా నా దగ్గర ఉన్న స్టాఫ్ కూడా అందరూ మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి. అందరూ హై పాష్ వచ్చేసి ₹1,00,000 జీతాలు అవన్నీ కాదండి. ఎవరికైతే ఆ జీతం నేను ఫస్ట్కి ఇస్తాను, ఎవరికైతే ఇంపార్టెన్స్, ఆ మనీ తాలూకా జీతం తాలూకా ఇంపార్టెన్స్ ఉందో వాళ్ళనే నేను హైర్ చేసుకున్నానండి. అది కూడా నేను ఎక్స్పీరియన్స్ పీపుల్ని తీసుకోలేదండి. వాళ్ళకి వర్క్ నేర్పించి, ఫ్రెష్ గ్రాడ్స్ ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇచ్చుకుంటూ, సో ఎక్కడెక్కడైతే లూప్స్ ఉంటాయో ఇవన్నీ మనం ఎలా కవర్ చేయాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, వాళ్ళకి ఇంటర్న్స్ ఇస్తూ నేను జాబ్ ఇచ్చాను. చాలా ట్రావెలింగ్ కంపెనీస్ ఉన్నాయి, మీరు కాంపిటీషన్గా భావిస్తున్నారా? ఎస్, స్టార్టింగ్లో ఐ ఫెల్ట్ అండి, బట్ నౌ ఐ డోంట్ ఫీల్ అండి. వై? బికాస్ ఐ వర్క్ విత్ వెరీ బిగ్ ఆర్గనైజేషన్స్ అండి. NATS, తానా, సో ఇవన్నీ పెద్ద సంస్థలండి. AAA ఇవన్నీ యూఎస్లో ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్స్కి పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తారండి. సో ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు చాలామంది సెలబ్రిటీస్ వీళ్ళందరూ వెళ్తారు. సో నేను స్టార్ట్ అయిన 6 months లోపల నార్త్ అమెరికా తెలుగు సంబరాలు NATS అని స్టార్ట్ చేశారండి. సో స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి సర్వీస్ ఇచ్చానండి. ఐఎమ్ ఫ్రెషర్ ఇన్ టు ద ఫీల్డ్ అని. వాళ్ళు కూడా ఈవిడ ఎలా చేస్తారు అని చెప్పి ఒకసారి కూడా ఆలోచించలేదండి. సో దే హ్యావ్ సీన్ మై అగ్రెసివ్ వే ఆఫ్ వర్కింగ్, ద వే ఐ గివ్ ద అవుట్పుట్. ఒక టికెట్ బుక్ అవగానే, ఒక వీసా బుక్ అవగానే ఎలాగ నేను రెస్పాండ్ అవుతున్నాను చూసి దే హ్యావ్ వర్క్ విత్ మీ అండి. 2 years క్రితం చేసింది మళ్ళీ ఈ ఇయర్ వచ్చిందండి NATS చేయడం. సో నా వే ఆఫ్ వర్కింగ్, నా వే ఆఫ్ పర్ఫార్మెన్స్, నా సర్వీసెస్ చూసి దే హ్యావ్ అగైన్ కమ్ బ్యాక్ టు మీ అండి. సో ఈ ఇయర్ కూడా జరిగే నార్త్ అమెరికా తెలుగు సంబరాలు ఏవైతే టాంపాలో July 4th, 5th, 6th జరుగుతున్నాయో మొన్న కూడా ప్రెస్ మీట్ అయింది.
మన ఇక్కడ ఫంక్షన్ దాంట్లోని. సో దే హ్యావ్ అరేంజ్ దట్ అనౌన్స్ దట్ ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇస్ ఒఫిషియలీ ట్రావెల్ పార్ట్నర్ ఫర్ నాట్స్ అండి. అదే కాకుండా మన తానా కూడా కర్టన్ రైజర్ అయిందండి దసపల్లాలో. అక్కడ కూడా ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇస్ ద సర్వీస్ ట్రావెల్ ప్రొవైడర్ ఫర్ ఆల్ ద ఈవెంట్స్ అనండి. ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కన్నా అనురాధ గారి పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. అండ్ పొలిటికల్ లీడర్స్ కావచ్చు, చాలా మంది సెలబ్రిటీస్ సో త్రూ మీ ద్వారానే కానీ అబ్రాడ్ వెళ్తూ ఉంటారని చెప్పి కూడా ఇంత తక్కువ టైంలో ఎలా మేడం ఇంత మీరు జర్నీ అనేది? నాకు తెలిసి అల్లు అర్జున్ గారు కూడా మీ దగ్గర నుంచే అవునండి. గీతా ఆర్ట్స్ అవనియండి, చాలా మంది సెలబ్రిటీస్ అండి. మన చిరంజీవి గారు పెద్ద పెద్ద సినిమా షూటింగ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, కార్పొరేట్ కంపెనీస్, క్లౌడ్ తారో, వీళ్ళందరూ కూడా మేము అంత ఈజీ కాదు ఒక ట్రావెల్ కంపెనీని నమ్మి మీ చేతుల్లో పెట్టి జరగటం. మీకు తెలిసిందే బయట పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. బట్ సర్వీస్ అండి, మెయిన్ సర్వీసెస్లో లాప్సెస్ లేకుండా ఆన్లైన్ కన్నా మనం తక్కువ ప్రైస్ ఇచ్చి ఇంక్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఇచ్చామనంటే క్లయింట్స్ తప్పకుండా మన దగ్గర వస్తారండి. సో చాలా మంది అనుకుంటారు, చాలా మంది సినిమాలతో నేను వర్క్ చేస్తానండి. మన యాక్టర్ సాయి కుమార్ గారికి, వీళ్ళందరికీ, అలీ గారికి టికెటింగ్ అవన్నీ మొత్తం మనమే చేస్తామండి. ఈవెన్ ప్రొడక్షన్ హౌసెస్ కూడా చాలా మంది మూవీస్కి 6 months 8 months అయినప్పుడు MOUs రాసుకుంటాం. ఎంటైర్ టికెటింగ్ విల్ బి డన్ త్రూ ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇంత పెద్ద సర్కిల్ పెట్టుకొని మీరు ఎక్కడ ప్రమోషన్స్ కూడా చేయరు, ఎందుకని? అవసరం లేదండి. ప్రమోషన్స్ ఎవరికి కావాలి? బిజినెస్ లేని వాళ్ళకి కావాలి. సో ఇంటర్వ్యూ తీసుకోవడానికి కూడా ప్రధాన కారణం అదే. ఓకే, చాలా మంది సెలబ్రిటీస్ చూపించి మనం ఎక్కువ ప్రమోషన్ చేస్తూ ఉంటాం, కానీ ఎందుకు మీరు ఈ డెసిషన్ తీసుకొని తక్కువ లాభాలే కావాలి కానీ మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పి మీరు ముందుకు వెళ్తున్నారు? ఈ డెసిషన్ వెనక మీరు ఒక్కళ్ళే ఉన్నారా, లేకుంటే మీ పార్ట్నర్స్ కావచ్చు, లేదు ఇంకెవరైనా ఉన్నారు? ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు నేను నా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసామండి. బట్ నౌ 2.5 years ద వే ఐ హ్యావ్ వర్క్డ్, నా అగ్రెసివ్ వర్కింగ్ అవన్నీ ఇందాక కూడా చెప్పాను. చూసిన తర్వాత సింగర్ గీతా మాధురి గారు, షీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఫర్ దిస్ కంపెనీ అండి. అండ్ ఆల్సో రాజశేఖర్ అల్లాడా, who is the vice president for JP Morgan. He is also one of the US లో ఉంటారండి ఆయన. So he is also one of the he is the managing director అండి. Geeta is one of the director. And recently that is May కదా, April 1st నుంచి I had other 2 directors joining అండి. అంటే ఇప్పటి వరకు నేను ఉన్నది ఓన్లీ వీసాస్, డొమెస్టిక్ టికెటింగ్, ఇంటర్నేషనల్ టికెటింగ్, ప్యాకేజెస్, తిరుపతి దర్శనాలు వరకే పరిమితం అయి ఉన్నానండి. టు ఎక్స్పాండ్ నాకు ఒక అంటే బర్డెన్ ఆఫ్ చాలా క్వైరీస్ ఇవన్నీ వచ్చేసరికి, మీకు తెలుసు సమ్మర్ ఎలా ఉన్నదో, వచ్చేసరికి ఎక్స్పాండ్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఐ హ్యావ్ ప్లాన్స్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ఇన్ ఆంధ్ర యాజ్ వెల్ యాజ్ ఇన్ టు దుబాయ్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను ఒక్కడదాని అయితే చేయలేను, ల్యాప్సెస్ వస్తాయి కంపల్సరీ సర్వీసెస్లో. సో దాని ముందే నేను కవరప్ చేయాలి. సో ఫ్రమ్ April 1st నుంచి నేను కొత్త 2 డైరెక్టర్స్ జాయిన్ అయ్యారు. సో వన్ ఇస్ మిస్ ప్రియా అని చెప్పేసి, ఇంకొకరు ప్రశాంత్ రెడ్డి అని. సో ఈ ఇచ్చిన సర్వీసెస్ని వీఆర్ అంటే విస్తరణిస్తూ ఇంటూ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ అన్నిటి కూడా. ఇప్పుడు దసరా టైంలో అందరూ ఎక్స్కర్షన్స్కి వెళ్తారు, పిల్లలు వెళ్తారు. సో పిల్లలు వెళ్ళినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అంటూ ప్రియా ఎక్స్పర్టైజ్ ఉంటే, ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన స్టూడెంట్, UK, ఐర్లాండ్, ఆస్ట్రేలియా వీసాస్ ఏంటి, ఏ యూనివర్సిటీస్ ఏంటి, ఎక్కడికి వెళ్తే జెన్యున్గా సీట్ వస్తుంది, తక్కువ ఖర్చుతో, బడ్జెట్ ఖర్చుతో చేయాలని చెప్పి వీరిద్దరు కూడా ఆన్ బోర్డ్ ఫ్రమ్ April 1st నుంచి. తక్కువ ఖర్చు అన్నారు ఒక మాట. ఇండియాలో దాదాపు 80% పీపుల్ తక్కువ ప్రైస్ లో చూస్తారు ఏదైనా సరే. ఫస్ట్ మనం తక్కువ వస్తున్నది చాలా వాలిపోతూ ఉంటారు. చాలా మంది ఏంటంటే తెలియదు ఎలా టికెట్స్ బుక్ చేసుకోవాలి, ఆఫర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చాలా తక్కువ మంది తెలుసు. ఈ ట్రావెల్స్ కంపెనీస్ కూడా నేను అందరినీ అంటలేదు, ఎవరికి ఎంత దొరికితే అంత తీసుకుంటారని చెప్పి మనం డైలీ న్యూస్ లో కూడా చూస్తాం. సో 80% పీపుల్ తెలియక చాలా మంది మనీ పోగొట్టుకుంటున్నారు. మీరు చెప్పండి మేడం, మీరు ఆర్ఎల్ టూర్స్ ట్రావెల్స్ తరఫున సో బెస్ట్ బడ్జెట్ లో తక్కువ ప్రైస్ లో మీరు ఏ లొకేషన్స్ కి మీరు పంపించారు? తక్కువ ప్రైస్ అంటే రైట్ ఫ్రమ్ 2 star 3 star 4 star 5 star అండి. ఎవరి బడ్జెట్లో అది. సపోజ్ మీకు 3 star బడ్జెట్లో కావాలి, నేను 3 star బడ్జెట్లో మీకు కస్టమైజ్ చేసి మీకు ఏ హోటల్స్ కావాలో 5 ఆప్షన్స్ ఇస్తాను. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, లైక్ రైట్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ పికప్ నుంచి. మీకు సపోజ్ గోవా వెళ్తున్నారు, గోవాలో దిగిన తర్వాత ఓల్డ్ ఎయిర్పోర్ట్, న్యూ ఎయిర్పోర్ట్, 2 airports ఉంటాయి. సో మీరు ఓన్లీ ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది అనుకుంటారు. సో ఆ ఎయిర్పోర్ట్ నుంచి రిసార్ట్కి వెళ్ళి అక్కడ మీకు అకామిడేషన్, చెక్ ఇన్ అని అయిన తర్వాత Day 1, Day 2, Day 3 ఐటినరీస్ అన్ని కూడా ప్లాన్ చేసి, మళ్ళీ మీ ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత రైట్ బ్యాక్ టు ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసి వచ్చినంత వరకు అంతా ఒకే ప్యాకేజ్. ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇస్ వన్ స్టాప్ ఫర్ ఆల్ ట్రావెల్ నీడ్స్ అండి. సో A to Z వి టేక్ కేర్. ఇది డొమెస్టిక్ వరకు. ఇంటర్నేషనల్ వెళ్ళేసరికి వీసాస్ కావాలి. వీసా కన్నా ముందు చాలా మంది మిస్ అయ్యేది పాస్పోర్ట్. 6 months అండి, మినిమం 6 months
పాస్పోర్ట్ కానీ వ్యాలిడిటీ లేకపోతే వెళ్ళిన తర్వాత ఆపస్తారు. చాలామంది చూసుకోరు, టికెట్ బుక్ చేసుకుంటారు. సో ఆ చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎడ్యుకేట్ చేస్తూ మీరు 6 months ఉంది తత్కాలు ఇప్పుడు అప్లై చేసుకోండి అని చెప్పి, పాస్పోర్ట్ వచ్చిన తర్వాత టికెట్ మంచి స్టూడెంట్ డీల్స్ ఇచ్చి ఇమిగ్రేషన్ ఉంటుంది. సో ఇమిగ్రేషన్ గురించి కూడా ఇప్పుడు మేము టికెట్ ఇచ్చేసాం వెళ్ళిపోయారు అని అనుకోకుండా, ఇమిగ్రేషన్ దుబాయ్లో దిగిన తర్వాత అవుతుందా, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఏ కంట్రీలో దిగిన తర్వాత అవుతుంది, దుబాయ్లో దిగిన తర్వాత ఇంకొక ఫ్లైట్ క్యాచ్ చేయడానికి టైం గ్యాప్ కూడా చూసుకుంటామండి. ఇన్ కేస్ టైం గ్యాప్ లేదు, ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ గోయింగ్, క్లయింట్ ఈస్ గోయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, చిన్న చిన్న వాటిల్లో కూడా అవగాహన అండి. దట్ ఈస్ ఎవ్రీథింగ్ వి టేక్ కేర్ అండి. అదేనండి. సో దట్ ఈస్ ద పిచ్చింగ్ పాయింట్ అండి. యా, మా టీం ఉండదు, దే గివ్ us a call. సో ఇక్కడ నుంచి వి ఆర్గనైజ్ ఎవ్రీథింగ్ అండి. అంటే వెళ్లే ముందే వి జస్ట్ టెల్ దెమ్ వాట్ వీ హ్యావ్ టు డూ. సో దట్ ఈస్ ద పిచ్చింగ్ పాయింట్ అండి. అంటే చిన్న చిన్న వాటి మీద కూడా అవగాహన కల్పిస్తూ, నాలెడ్జ్ ఇస్తూ, సో వాళ్ళు ఏంటంటే అనురాధ గారు టికెట్ బుక్ చేస్తారా అని కాకుండా, అనురాధ గారు ఇమిగ్రేషన్ బోర్డ్ ఆఫ్ ఎంట్రీ ఎక్కడున్నది, సో ఇమిగ్రేషన్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అన్ని కూడా అవగాహన కల్పిస్తూ ఎవ్రీథింగ్ వి టేక్ కేర్ అండి. సూపర్ మేడం. సో మీరు బాగా నచ్చిన ప్యాకేజీ తిరుపతి ప్యాకేజ్. అవునండి, చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. లాస్ట్ టైం మా ఫ్రెండ్ చెప్పారు, ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరు? తిరుపతి అంటే చాలా మంది అనుకుంటారు ఎలాగిస్తారు దర్శనాలని. ఏపీటీడీసీ ద్వారా టైప్ అయి టికెట్స్ ఏమైతే ఉంటాయో కొన్ని అలొకేట్ చేస్తారండి ఆ సెక్టార్కి. అందులో చాలామందికి ఎవరికైతే దొరకవు చేసి శ్రీవాణి దర్శనాలు తెలిసి ఎట్లానే దొరుకుతాయి. సో ఈ ఏపీటీడీసీ ద్వారా మేము వాళ్ళతో టైప్ అయ్యి రూమ్స్ కానీ, అకామిడేషన్ కానీ, తిరుపతి దర్శనాలు కానీ, చాలామంది నమ్మరండి తిరుపతి దర్శనాలు ఎలాగిస్తున్నారు, అవన్నీ ఆన్లైన్ టికెట్స్ కదా, ఆన్లైన్ టికెట్స్ కదా, మీరు ఎలా ఇస్తున్నారు అని చెప్పేసి అని అడుగుతారండి. సో అలాగా అనుమానం ఎవరికైనా డౌట్ ఉన్నదంటే నేను డబ్బులు కూడా తీసుకోనండి, మీరు వెళ్ళి రండి, వచ్చిన తర్వాత మీరు మాకు వచ్చి డబ్బులు అదే చెప్తున్నాను. త్రూ టైప్ విత్ ఏపీటీడీసీ. ఏపీటీడీసీ ద్వారా కొన్ని టికెట్స్ మేము తీసుకుంటాం, వాళ్ళు కొన్ని టికెట్స్ బ్లాక్ చేసుకొని ఉంచుకుంటారు. సో దాని ద్వారా మేము సర్వీసెస్ ఆన్లైన్లో ఎప్పుడైతే క్లోజ్ అయిపోతే టికెట్స్, ఆ టికెట్స్ మా వరకు వస్తాయండి. సో దాని ద్వారా మేము తిరుపతి దర్శనాలు అంటే నేను ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వనండి, ఎందుకంటే కొంతమంది ఫ్లైట్లో ఇష్టపడతారు, కొంతమంది బస్సుల్లో ఇష్టపడతారు, కొంతమంది ట్రైన్స్లో ఇష్టపడతారు. సో నేను ఇచ్చే ప్యాకేజ్ ఏంటంటే రైట్, మీరు పై తిరుపతికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అకామిడేషన్, బ్రేక్ఫాస్ట్, దర్శనం, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు రూమ్, ఎన్ని డేస్ అయితే ఉంటారో ఆ ప్యాకేజ్. ఇట్స్ అరౌండ్ సపోజ్ ఒక ముగ్గురు వెళ్ళారు అనుకోండి, సో ఇట్స్ అరౌండ్ 10,000 to 12,000 రూపీస్. అంతేనండి. రూమ్స్, ఫుడ్ అన్ని, రూమ్స్, ఫుడ్, దర్శనం కూడా కలిపి. లేదు విఐపి తీసుకున్నారంటే ప్రైస్ కొంచెం ఎక్కువ. అవునండి, చాలా మందికి తెలియదు. సో వాటి కోసం అని చెప్పేసి అని మేము చెప్తూ ఉంటాము. చాలా ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే దీనికి అడ్వర్టైజ్మెంట్ కూడా చేయవలసిన అవసరం లేదండి. మీరు వెళ్ళారు, మీకు నచ్చింది, మీరే ఒక 10 మందికి చెప్తారు. దట్ ఈస్ మై మార్కెటింగ్ అండి. దట్ ఈస్ అదే నా గుడ్ విల్. ఆవిడ వెళ్ళారు, వచ్చిందో తిరుపతి లడ్డు పట్టుకొని వస్తారు, మేడం మీ వల్ల మాకు చాలా బాగా దర్శనాలు జరిగాయి, గూగుల్ రివ్యూస్ కూడా ఇస్తారండి. ఇఫ్ యూ కెన్ చెక్ మై గూగుల్ పేజ్. ఈ 2.5 years లో సో మన కుటుంబ సభ్యులు ఇంకా మనతో ట్రావెల్ చేసేవాళ్ళంతా మీ దగ్గరికి వచ్చి కూర్చొని హ్యాపీగా ఫీల్ అయ్యి మీకు చెప్పిన మొదటి మాట మీ సర్వీసెస్ గురించి, కస్టమర్ మీకు గుర్తుండిపోయే ఒక తిరుపతి ఒకటే అండి, విచ్ హాస్ గివెన్ మీ వెరీ దిస్. అంటే వాళ్ళు ఒక 12 మంది వెళ్ళారు, నేను 1 రూపీ కూడా తీసుకోలేదు. దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మీ దర్శనం చేసుకుంటున్నామండి. అంటే ఇంత మోసాలు అవన్నీ జరిగే సిచ్యువేషన్లోనే మీరు మా దగ్గర నుంచి రూపాయి తీసుకోకుండా అన్నాను, మీరు దేవుడి దగ్గరికి వెళ్ళారు, మీరు దేవుడి దర్శనం చేసుకొని వచ్చారు, చేసిన తర్వాత నా డబ్బులు మీరు ఎక్కొట్టే ఆ మోడ్ ఆఫ్ థాట్ కూడా ఉండదు. ఈవిడ ఇంత మంచిది ఇచ్చారు, ఆవిడకి వెళ్ళి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలి అంటే ఏ నమ్మకంతో మీరు మాకు ఇచ్చారు మేడం అని అడిగారు. అంటే సాక్షాత్ మేము పద్మావతి అమ్మగారిని మేము దర్శించుకుంటున్నాం అనుకుంటున్నాం అని చెప్పేసి నాకు ఒక క్లయింట్ వచ్చి ఫీడ్బ్యాక్ పర్సనల్గా ఇచ్చి తిరుపతి లడ్డు కింద పద్మావతి అమ్మవారి లడ్డు చేతిలో పెట్టేసి వెళ్ళారండి. బాధ్యత నిర్వహించాను అనుకుంటున్నానండి. పొగడ్తలు అన్నవి చాలా వస్తూ ఉంటాయి మనం ఇచ్చేదానికి, బట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అండి. అంటే వాళ్ళు అన్నారు, మేడం మీరు మమ్మల్ని ఎలా నమ్మారు అని. అంటే ఏమవుతుందంటే మహాపోతే 10,000 పోతాయి, బట్ మీరు దేవుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు. సో ఐ నెవర్ మీరు అలా చేస్తారని చెప్పి నాకు ఇంత పిస థాట్ కూడా రాలేదు, 0.5% కూడా. సో అందుకని మ్యామ్ వీఆర్ సో హ్యాపీ మ్యామ్ అని చెప్పేసి అని వాళ్ళు అంటే వాళ్ళు వెళ్ళింది ఒక 3 families అండి. సో ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు తీసుకొని ఒక్కొక్కరిలో ఒక 10 మంది చెప్పిన నా మార్కెటింగ్ చైన్ కంటిన్యూ అయిపోయిందండి. ఒక 5 to 6 members కుటుంబ సభ్యుల మధ్య ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్య మీరు ఈరోజు ఒక పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేశారు, ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్. అవునండి. సో ఎలా ఉంది మేడం ఈ జర్నీ చూస్తుంటే? ఒకసారి ఈ 2.5 years ఎలా సాధ్యమైందని మీరు ఎప్పుడు అనుకున్నారు? మా టీం అందరికి కూడా చెప్తానండి, వీఆర్ 1 family.
సో ఫ్రీక్వెంట్గా గెట్ టుగెదర్స్ పెడుతూ ఉంటాను, పాట్లాగ్ లంచెస్ పెడుతూ ఉంటాను. సో దట్ వాళ్ళు మార్నింగ్ నుంచి ఇక్కడే కూర్చుంటారండి. వాళ్ళ ఇంట్లో ఉండేది తక్కువ, ఓన్లీ సండేస్ కూడా ఆన్ కాల్స్ ఉంటారు, బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తూనే ఉంటాయి. సో ఇంత ఫ్యామిలీని ఐ స్టార్టెడ్ విత్ 2 ఎంప్లాయీస్ అండి. టుడే ఐమ్ విత్ 25 ఎంప్లాయీస్ ప్లస్ ఇన్ జస్ట్ 2.5 years. వాళ్ళందరికీ నేను ఒక ఉపాధి కల్పిస్తున్నాను. మధ్యతరగతి కుటుంబాలండి, అంత హైలీ రిచ్ అలా కాదు. నాకున్న టీం అంతా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి. అంతమందికి ఇచ్చేస్తున్నానంటే ఐ ఫీల్ దట్ నా పిల్లలు బ్లెస్ అవుతున్నారండి. ఈ సర్వీసెస్ అన్ని ఇచ్చిన కూడా బ్లెస్సింగ్స్ మా ఇద్దరు పిల్లలు రిషి చెట్టి, లక్ష్య చెట్టికి అందుతుంది. అండ్ దాంతో ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా ఎక్కువ ఆఫర్స్ ఇవ్వాలి, ఏమి ఇవ్వగలను, వాట్ కెన్ ఐ డూ అన్న దాని మీద డే బై డే రీసెర్చ్ చేస్తూనే ఉంటానండి. సో మీలాంటి వల్ల ఇప్పటికీ మహిళలు కొంతమంది బయటకు వచ్చి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు, సక్సెస్ అవుతామని ప్రూవ్ చేసుకుంటున్నారు. చాలా మంది ఇప్పుడు బయటికి రాలేకపోతున్నారు. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? అంటే ఒకసారి మీరు సక్సెస్ చూశారు, మీకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించారు ఇక్కడ. అంటే మీరు ఎవరైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిందే, సెలబ్రిటీ కానీ నుంచి పొలిటికల్ లీడర్స్ అంతా. ఈ రోజు నాకు తెలిసి నేను ఇప్పుడే ఒక ఫోటో చూసాను, మీరు కెన్యా గవర్నర్తో కూడా మీరు మీట్ అయ్యారు. అవునండి. సో టుడే వీ హ్యాడ్ దిస్ మీటింగ్ అండ్ మార్నింగ్ అయిందండి. సో ఐటీసీ కోహినూర్లో. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు రేపటి నుంచి మాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. అండ్ దే వెరీ మచ్ ఇంప్రెస్డ్ మేము ఇచ్చే సర్వీసెస్ అవన్నీ కూడా. సో ఎవరైతే హౌస్ వైఫ్స్గా ఉండి బయటికి రావాలనుకుంటున్నారో ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మాత్రం చేయలేరండి. నాట్ ఓన్లీ హస్బెండ్, ఇప్పుడు నాదైతే ఐ స్టే విత్ మై హస్బెండ్, ఇన్ లాస్ సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలండి. నేను ఏదైనా మీటింగ్స్కి వెళ్తున్నాను, ఏదైనా ఎయిర్లైన్స్ టైఅప్కి వెళ్తున్నానంటే ఐ ఇన్ఫార్మ్ మై పేరెంట్స్ అండి. వాళ్ళు వచ్చి సరే నువ్వు వెళ్ళు చూసుకుంటాను, దే కమ్ అండ్ స్టే విత్ మై కిడ్స్ అండి. సో దట్ ఐ ఫీల్ సెక్యూర్డ్. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ మైండ్ పిల్లలే ఉన్నారు అని చెప్పేసి అని కాకుండా మై పేరెంట్స్ అండ్ మై ఇన్లాస్ సపోర్ట్ ఆల్సో ఉండడం వల్ల ఈరోజు నేను ఇంత సాధ్యం అయిందండి. డే అంతా ఎనర్జీ కావాలి, అంత ఈజీగా ఇక్కడ కూర్చొని చేయటం, కాల్స్ మాట్లాడటం, బుకింగ్స్ కావచ్చు, ఇలా ఇది ఎలా మీరు మెయింటైన్ చేయాలి? ఇప్పుడు రోజుకి చాలా మంది క్లయింట్స్ వస్తారండి, మేడం మీ వల్ల చాలా బాగా ట్రిప్ జరిగింది, వీఆర్ సో హ్యాపీ, ఒక గూగుల్ రివ్యూ ఇస్తారండి, ఇవ్వండి మళ్ళీ రిఫరెన్స్లు పట్టుకొని వస్తారండి. అది నాకు కడుపు నింపొస్తుందండి. ఇట్స్ నాట్ లైక్ బిజినెస్ వచ్చేస్తుంది, బిజినెస్ రావాల్సింది ఎట్లానో వస్తుందండి, బట్ ద రివ్యూ, ద ఫీడ్బ్యాక్ కస్టమర్స్ ఇచ్చేది, ద చైన్ అగైన్ వాట్ ఇట్ కంటిన్యూస్, మళ్ళీ కొత్త కస్టమర్స్ రావడంతోనే. ప్రపంచం మరింత దగ్గర అవుతుంది ట్రావెల్ పెరిగిన తర్వాత. సో ఈ టైంలో కూడా చాలా మందికి మనీ ఉండి కూడా ఎలా ట్రావెల్ చేయాలో తెలియదు, ఎలా ప్యాకేజెస్ ఉన్నాయి కూడా తెలియదు. చాలా మంది ఏంటంటే తెలిసో తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి తప్పుల నుంచి బయటపడాలంటే మీ ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మీరు ఇచ్చే సలహా ఏమంటారు? చాలా మంది ఆన్లైన్ వెబ్సైట్స్ రన్ చేస్తారండి, వాటిని నమ్మద్దు అని చెప్పేసి చెప్తాను. ఆన్లైన్ వెబ్సైట్ ఎంతవరకు సేఫ్ అంటారు? ఆన్లైన్ వెబ్సైట్ రీసెంట్గా నాకు ఒక క్లయింట్, పెద్ద క్లయింట్, ఐ షుడ్ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. సో పెద్ద క్లయింట్ అండి, మంచి పెద్ద షోరూమ్ ఉంది. ఆయన నేను ఇచ్చేదానికన్నా ఆన్లైన్ వెబ్సైట్ తక్కువ ఇస్తుందని చెప్పేసి అని వెళ్ళారు అక్కడికి. వెళ్తే నేను ఇచ్చిన ప్యాకేజ్ 7 lakhs, వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ 6.2 lakhs, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 70,000 to 80,000 డిఫరెన్స్ అండి. మేడం వాళ్ళే తక్కువకి ఇస్తున్నారు, వెళ్తున్నాను అంటే షూర్ అంటే తప్పకుండా. నేను అడిగాను కూడా మీరు ఎలా వెళ్తున్నారు ఏంటంటే, కేరళలో వెబ్సైట్, ఆన్లైన్ వెబ్సైట్ అండి, మంచి ప్రైస్కి ఇచ్చారంటే షూర్ అండి, హ్యావ్ సేఫ్ ట్రిప్, ఎనీ టైమ్, ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఎనీథింగ్ యూ కెన్ జస్ట్ గివ్ మీ అ కాల్, ఐమ్ జస్ట్ కాల్ అవే అని మెసేజ్ పెట్టి ఆయనతో చక్కగా మాట్లాడి చేశాను. అంటే నాకు ఆయన ఏ వెబ్సైట్లో బుక్ చేసుకున్నా నాకు తెలియదు, బట్ నేను ఇలాంటి ఆన్లైన్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయని మాత్రం ఆయన చెప్పాను. యా చెప్తే లేదు మేడం మేము ఆల్రెడీ టికెట్స్ మాకు అన్నీ అయిపోయి పంపిస్తున్నారు అన్నారు. సో యాక్చువల్గా టికెట్స్ ఆయన అక్కడ బుక్ చేసుకోలేదు, ఆయన ఆన్లైన్గానే బుక్ చేసుకున్నారు టికెట్స్. వెళ్ళిపోయారు, దిగిపోయారు, షిలాంగ్ దిగిపోయారు. దిగిపోయిన తర్వాత ఫోన్స్ చేస్తుంటే కంపెనీ వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్, కార్ రాలేదు. ఫ్యామిలీ ట్రిప్, అంత ఎక్సైట్మెంట్, సూట్ కేసులు, పిల్లలు ప్యాక్ చేసుకొని ఒక 1 week సరదాగా వెళ్ళి, అది చాలా డిసప్పాయింట్మెంట్ అండి. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత షిల్లాంగ్లో వాళ్ళ గౌహతి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత దే హ్యావ్ రియలైజ్డ్ దట్ దే హ్యావ్ బీన్ చీటెడ్ అండి. అప్పుడు వాళ్ళకి ఇంకొక ఆలోచన తట్టలేదండి, వెంటనే అనురాధ మ్యామ్ అని కాల్ చేస్తారు. ఫస్ట్ అడిగాను ఇది ఎవ్రీథింగ్ ఓకేనండి అన్న, ఆయనకు వాయిస్లో వచ్చే చూసి మ్యామ్ ఇలా మేము ఇదైపోయామండి అని చెప్పాను. ఆయనకి ఏదైతే నేను ప్యాకేజ్ నేను కమిట్ చేశాను, సేమ్ ప్యాకేజ్ దో బుక్స్, రూమ్స్ అన్ని బుక్ అయిపోయినా, ఆయన గౌహతి నుంచి మళ్ళీ షిల్లాంగ్ వెళ్ళేలోగా మొత్తం అన్ని బుక్ చేసి ఆయనకి రిజర్వేషన్ వోచర్స్ అవన్నీ పంపించి చెప్తే, ఇప్పుడు అంత పెద్ద ఆయన నేను ఇచ్చిన సర్వీసెస్ మ్యామ్, నేను మీరు చెప్పినా కూడా నేను మీ మాట పట్టించుకోకుండా ఒక 50,000 40,000 తక్కువ వస్తుందని చెప్పి నేను వెళ్ళాను, మొత్తం నేను 6,20,000 పోగొట్టుకున్నాను మ్యామ్ అని చెప్పి రిటర్న్ వచ్చిన తర్వాత పర్సనల్గా నాకు గిఫ్ట్ తెచ్చి ఇచ్చి, ఐ థింక్ దిస్ ద గిఫ్ట్ ఈస్ గివెన్ మీ అండి. ఇచ్చి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్ అని చెప్పి ఈ గిఫ్ట్ నాకు ఇచ్చి ఆయన, హీ మేడ్ మీ సో హ్యాపీ అండి. అంటే ఈ గిఫ్ట్ చిన్నదేనండి, బట్ ఆయన ఆనందం, హ్యాపీనెస్,
వాట్ హెస్ గివెన్ హిమ్ దట్ గివ్స్ మీ ద సాటిస్ఫాక్షన్ అండి. ఐ ఫీల్ దిస్ ఆల్ థింగ్స్ ఇస్ బ్లెస్సింగ్ ఫర్ మై. మీరు ఎమోషనల్ గా కూడా ఏదో మీ ఫేస్ లో కనపడుతుంది కొంచెం. అదేనండి. అంటే వాళ్ళంతా లాస్ అయిపోయి మళ్ళీ నా దగ్గరికి అంటే టోటల్ 5.5 lakhs పే చేశారు. మనీ కన్నా దట్స్ వాట్ అండి, మనీ కన్నా ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఆ సాటిస్ఫాక్షన్ అంటే ఇంకో రిటర్న్ అయిపోదాము ఎలాగవుతుంది అన్న టైంలో అనురాధ గారికి కాల్ చేద్దాం, ఆవిడ చెప్పారు ఎనీ టైం ఏ హెల్ప్ కావాలన్నా కాల్ చేద్దాం అని చెప్పి నాకు చెప్పారు ఆయన. అంటే నేను చెప్పడంతో ఆయన ఒక్క కాల్ చేశారు నాకు, అది కూడా మార్నింగ్ 7:30కి 5 o'clock ఫ్లైట్ అనుకుంటా. 7 o'clock కాల్ చేశారు. వెంటనే గౌహతిలో ఫస్ట్ ఆయన కార్ అరేంజ్ చేసి గౌహతి నుంచి ఆయన షిల్లాంగ్ వెళ్ళేలోగా ఐ మేడ్ షూర్ దట్ ద ప్యాకేజ్ ఇస్ రెడీ ఫర్ దెమ్. చిన్న చిన్న పిల్లలతో ఎక్స్పీరియన్స్ ఉంది నిజమే. ఎందుకంటే గోవా నుంచి బస్ కి వస్తుంటే లాస్ట్ మంత్ ఒక ట్రావెల్ పేరు వద్దని మీరు చెప్పినట్లే. సో మధ్యలో అది రిపేర్ అవటం, తర్వాత 12 hours తర్వాత బస్ పంపించారు, వేరే బస్సు ముంబై నుంచి పంపించి మళ్ళీ ఆ బస్సులో మళ్ళీ అంటే 48 hours పట్టింది నాకు. ఎవరికి ఫోన్ చేసినా నో రెస్పాన్స్. చెప్పడం మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటే మా కాంటాక్ట్ నెంబర్ అని చెప్తారు కానీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లేదండి. ప్రస్తుతం అయితే నాకు తెలిసి ఒక హైదరాబాద్ కదా అన్ని చోట్ల పరిస్థితి. ట్రావెల్స్ లో ఉన్నది అదొకటేనండి కీ పాయింట్, ట్రిగరింగ్ పాయింట్ ఏంటంటే 1 point of కావాల్సింది కూడా అదే మేడం, మెయిన్ అదే. మీరు బుక్ చేసి రైట్ మళ్ళీ మీ ట్రిప్ వచ్చినంత వరకు కూడా 1 point of contact. ఇప్పుడు రీసెంట్ గా జరిగిన దాంట్లో వార్ జరిగిందండి, చాలా మంది సమ్మర్ టికెట్స్ బుక్ చేసుకున్నారు, భయంతో ఉన్నారు, భయాందోళనతో 3 లక్షలు 4 లక్షలు కట్టారు, హోటల్స్ రిఫండ్ ఇవ్వవు ఎలాగని. వాళ్ళ సేఫ్టీ ఇప్పుడు నా టీమ్ మిస్టర్ రామ్ అని చెప్పి ఇస్ మై ఎంప్లాయ్ అండి, మేనేజర్ అయినా హూ టేక్స్ కేర్ ఆఫ్ ది ప్యాకేజెస్, ఆయన పంపించానండి. ఎలాంటి ఒత్తిడి గురయ్యారు మేడం? చాలా మంది వెనక్కి రావాలి, అంత ఈజీ కాదు. ఎయిర్పోర్ట్స్ అన్ని దాదాపు క్లోజ్ అయిపోయే టైము. అందరికీ కూడా పర్సనల్ గా నేను టచ్ లో ఉండి అందరికీ కూడా నేను పర్సనల్ పాయింట్ టు పాయింట్ అండి, ఎక్కడి నుంచి అయితే వాళ్ళు బయలుదేరుతున్నారో ఏమైతే ఉన్నా ఇక్కడి నుంచి వెళ్ళవలసిన అందరికి ఆపేయమండి, రీషెడ్యూల్ చేసుకోమని చెప్పాం. బట్ ఎవరైతే మిగతా వాళ్ళు కొంచెం పాయింట్అవుట్ చేసుకొని మ్యామ్ మేము వెళ్దామని చెప్పేసాను అనుకుంటున్నారో వాళ్ళకి మా తరఫు నుంచి ఒక మేనేజర్ని పెట్టి వాళ్ళు, నేను మీకు పిక్స్ కూడా చూపిస్తాను, వాళ్ళు ట్రిప్ అంతా కూడా హ్యాపీగా అయినట్టు చేసాం. సో దే ఆర్ సో హ్యాపీ. అక్కడ నాకు మళ్ళీ టికెట్ కాస్ట్ పడింది, ఎందుకంటే వాళ్ళు రేపు వెళ్తున్నారు, ముందు రోజు టికెట్ బుక్ చేసుకోవాలి, మళ్ళీ నాకు కార్ ఎక్స్ట్రా, మళ్ళీ నాకు హోటల్ ఎక్స్ట్రా. కానీ నేను ఇక్కడ ఎక్స్పెన్సెస్ వాటి కోసం దేనికి ఆలోచించలేదండి, డబ్బు కంపల్సరీ వస్తుంది. చాలా ఒత్తిడి గురవుతూ ఉంటారు ఆ టైంలో. అవునండి, ఆ ప్రెజర్ మీ మీద కూడా ఉంటుందండి. సో అవన్నీ కూడా నేను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో నా టీం నుంచి ఒకరిని పెట్టానండి. సో దట్ ఇప్పుడు 10 senior citizens వెళ్ళారండి, వాళ్ళకి కులు మనాలి ఇవన్నీ. సో వాళ్ళకి ఏమి ఒత్తిడి అంటే దట్ ప్రెషర్ దే షుడ్ నాట్ హ్యావ్, ఎక్కడి నుంచి ఏమవుతుంది ఏంటి అనేది. సో నా టీం వెళ్ళారనుకోండి, మేడం ఏం పర్వాలేదు మేము చూసుకుంటాం అని చెప్పేసి అని ఆ ఒక ఏంటంటే కంఫర్ట్ అండి, కంఫర్ట్ ఒక భరోసా ఇస్తుందండి ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్. సో అందుకని ఈ చిన్న చిన్న థింగ్స్ ఎక్కడెక్కడైతే ల్యాప్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వస్తాయి. సో ఈరోజు వాళ్ళకి ట్రిప్లో ఉంటుండగా ఇంకొక 4 కన్ఫర్మ్ చేశారంటే వేరే ప్యాకేజ్ నెక్స్ట్ మంత్ కోసం. ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సదుపాయం కలిగిందని నాకు తెలుసు కదండి. దీనికోసం ఏం మార్కెటింగ్ కావాలండి చెప్పండి? నో మార్కెటింగ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ దట్. మీరు సజెషన్ చేస్తారా ఈ కంట్రీ వెళ్తే బాగుంటుంది, ఈ కంట్రీ అయితే ఈ టైంలో బాగుంటుంది? చాలా మందికి ఎక్కడ వెళ్తే బాగుంటుంది తెలియదండి, చెప్తాం. సమ్మర్లో మీరు గోవా వెళ్ళారంటే చాలా వేడిగా ఉంటుంది, సో ఇన్స్పైట్ ఆఫ్ దట్ గో టు కులు మనాలి, అది కూడా చెప్తాం. కులు మనాలిలో చాలా రష్ ఉంటుంది. సో యూ హ్యావ్ ఈషా, కోయంబత్తూర్, ఊటీ, కొడైకెనాల్ 4 nights 5 days ప్యాకేజ్ తీసుకోండి. సో ఏ డేట్స్లో అయితే ఫ్రీగా ఉంటుందో ఊటీ, కొడైకెనాల్ మీరు ఫ్రైడే సాటర్డే సండే వెళ్ళారనుకోండి విపరీతమైన రష్ ఉంటుంది. ఈ టైంలో గోవా వెళ్ళారనుకోండి ఖాళీగా ఉంటుంది, వేడి ఎండ, ట్రిప్పా ఆర్ఎల్ ఇంతూ ఇట్లా అన్న థాట్ కూడా వాళ్ళకి రానివ్వండి. విచ్ ఎవర్ ఇస్ ద బెస్ట్ వాళ్ళు మాకు చెప్తే ఎవరెవరు వెళ్తున్నారు దాని ప్రకారంగా మేము కస్టమైజ్ చేసి, నాట్ ఓన్లీ అబౌట్ ద ప్లేస్ అండి, దాని ప్రకారంగా వి కస్టమైజ్ ద ఎంటైర్ ఐటనరీ, ఎన్ని డేస్ ఎంత, వాళ్ళ బడ్జెట్ ఎంత, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి, మైన్యూట్ థింగ్ కూడా వి టేక్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద క్లయింట్ అండ్ వాళ్ళు దాని ప్రకారం చేస్తామండి. కోవిడ్ తర్వాత ఎలాంటి చేంజెస్ వచ్చాయి మేడం ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్? టోటల్ గా పబ్లిక్ లో ఆలోచన ఏ విధంగా మారిపోయి, ఒకప్పుడు గోవాకి విపరీతంగా ఫ్లోటింగ్ ఉండేది. నాకు తెలిసి లాస్ట్ 2 years నుంచి గోవా తక్కువ మంది వెళ్తున్నారు. అంటే కేవలం ఇక్కడ ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, రూమ్ రెంట్స్ కావచ్చు, అక్కడ ఇదే సేమ్ మనకి థాయిలాండ్ కానీ పటాయ్ కానీ ఇటు సైడ్ బాగా ప్రైజింగ్ అండి, శ్రీలంక అదే ప్రైజింగ్ వచ్చేస్తుంది. నిజమేనా? అదంతా నిజమేనండి, అదే ప్రైజింగ్ వచ్చేస్తుంది. బ్యాంకాక్, ఫుకెట్, థాయిలాండ్ అదే ప్రైజింగ్ వచ్చినప్పుడు గోవా ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా, వై కాంట్ వి గో ఫర్ దిస్? అది కూడా ఇప్పుడు వస్తున్న ఇంటర్నేషనల్ ప్యాకేజ్ నేను అనౌన్స్ చేశాను, ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ అండి. దానికి వీసా కూడా ఆన్ అరైవల్, దానికి ముందు నుంచి వీసా ఉండాలి అలాగేం కాదు. ఓన్లీ కండిషన్ 6 months వ్యాలిడిటీ ఆఫ్ ది పాస్పోర్ట్ ఉంటే నేను ఆన్ అరైవల్ వీసా మీరు దిగ్గానే మీకు వీసా ఇస్తారు. టూరిజం తగ్గిపోవడానికి సో ఈ ప్యాకేజెస్ అనుకోవచ్చు. ప్రైజింగ్ అండి, ప్రైస్ అండ్ ప్యాకేజ్ అంతే, ప్రైస్ అండ్ ప్యాకేజ్ అండి. ఫ్లైట్ టికెట్స్ కాస్ట్ కూడా అదే కాస్ట్ కి మీకు నాక్ ఎయిర్ మీకు బ్యాంకాక్ థాయిలాండ్ వచ్చేస్తుంది రౌండ్ ట్రిప్.
సో వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్ చేయొచ్చు కదా ఇదే బడ్జెట్లో, ఇంకొక 5,000 అవుతుంది. మైట్ బి నాట్ ద సేమ్, ఇంటర్నేషనల్ ఒక 5,000 అవుతుంది, బట్ స్టిల్ ఇట్స్ మోర్ లగ్జరియస్. ఎటు ఇంక్లూడింగ్ ఫ్లైట్ ప్యాకేజ్ ఇస్తున్నాం కాబట్టి చాలా మంది దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా మంది ఫ్యామిలీస్ తోటి ఎక్కువ బయటకు వెళ్తూ ఉంటారు. సో మీకు కూడా చాలా వరకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో అలాంటి విషయాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? ఆ ఫ్యామిలీకి ఇచ్చే భరోసా ఏంటి RL టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి? ఫస్ట్ మీరు వెళ్ళిపోతున్నారు, మీరు డబ్బులు ఇచ్చేసారు, మీ ఫ్లైట్ టికెట్స్ బుక్ అయిపోయాయి, నేను మీ బోర్డింగ్ పాస్ పంపించేసానని కాదండి. ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో గ్రూప్ క్రియేట్ చేస్తామండి. అందులో కార్ డ్రైవర్ నుంచి, ఇప్పుడు దుబాయ్కి వెళ్ళారనుకోండి, మీకు ఒకటే కార్ పెట్టడం కావదండి. దుబాయ్లో ఎలాగంటే పాయింట్ టు పాయింట్ ఉంటుంది. అంటే మీకు పికప్ చేసుకుని హోటల్ దగ్గర, మీకు ఎయిర్పోర్ట్ దగ్గర పికప్ చేసుకుని డ్రాప్ చేసేది ఒకలండి. ఇప్పుడు మీరు రెడీ అయ్యి 2 hours టైం ఇస్తాం, మళ్ళీ రెడీ అయ్యి మీరు వచ్చేసరికి సేమ్ కార్ రాదండి. అక్కడ అవర్లీ బేస్ కార్స్ రన్ అవుతాయి. సో ఆ గ్రూప్లోనే మీ యువర్ డ్రైవర్ ఇస్ అరైవింగ్ ఎట్ ద హోటల్ సో అండ్ సో టైం అని చెప్పి లాబీలో ఉంటారని చెప్పేసి విత్ ప్లే కార్డ్ వాళ్ళ పేరు అవన్నీ కూడా గ్రూప్లో డే వైజ్ ఐటినరీ ఇస్తాం. దిస్ టైమ్ ఈజ్ యువర్ మీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది హోటల్లో, ఎవ్రీథింగ్ మా టీం నుంచి అక్కడ కోఆర్డినేట్ చేసి నేను కాంటాక్ట్లో ఉంటా అండి. రైట్ ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది, బ్రేక్ఫాస్ట్ నుంచి 1 hour టైం ఇస్తున్నాం, మీరు రెడీ అయ్యి కిందకి రావాలి. యువర్ డ్రైవర్ విల్ బీ వెయిటింగ్ ఎట్ ద లాబీ. సో ఒక డెస్టినేషన్ దగ్గర దిగిన తర్వాత మళ్ళీ ఎన్ని గంటలు కార్ వస్తుంది అది కూడా మేము గ్రూప్లో మెసేజ్ పెడతామండి. టైం టు టైం మేము గ్రూప్లో మెసేజ్ పెడతాం. మీ కార్ పనేం లేదు, 5 hours మీరు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. 6th hour యువర్ కార్ డ్రైవర్ ఇస్ గోయింగ్ టు బీ హియర్, ఆయన నంబర్ ఇది. సో వాళ్ళే కాంటాక్ట్ చేసుకొని మేము వస్తున్నాం, మా ట్రిప్ అయిపోయింది, అదే మాకు హోటల్కి తీసుకెళ్ళిపోండి అని చెప్పి. సేమ్ మేము ఇచ్చిన ప్యాకేజ్లో కూడా అండి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇంక్లూడ్ చేసిస్తాం. లంచ్ ఎక్కడ తిరుగుతారో తెలియదు కాబట్టి దట్ విల్ బి అట్ దర్ ఓన్ కాస్ట్ అండి. బట్ మోస్ట్ ఆఫ్ ది ప్యాకేజెస్ నేను ఇచ్చేది రైట్ ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లోకల్ సైట్ సీయింగ్, ఎంట్రీ టికెట్స్తో సహా. ఎంట్రీ టికెట్స్ కూడా లైన్ కట్టవలసిన అవసరం ఉండదండి. అది కూడా నేను ఇక్కడి నుంచి బుక్ చేసి ఆ ఎంట్రీ టికెట్ ఏ రోజు అయితే వాళ్ళు సపోజ్ దుబాయ్ వెళ్ళారు, దుబాయ్ ఫ్రేమ్కి వెళ్తున్నారు, నేను ఆ ఎంట్రీ టికెట్ కూడా అందులో పోస్ట్ చేస్తానండి. జస్ట్ వాళ్ళు ఆ స్కానర్ కోడ్తో స్కాన్ చేసుకోవాలి, అక్కడ మళ్ళీ లైన్ కట్టేసి టికెట్లు తీసుకోవాలని ఐ డోంట్ ఈవెన్, అంటే నాకు క్లయింట్స్ కష్టపడడం ఇష్టం ఉండదండి, అదే చెప్తున్నా. సో అవన్నీ ఇక్కడి నుంచే నేను చేసుకుంటాను. ఇప్పుడు మీకు దుబాయ్ గురించి చెప్పాను, సేమ్ థింగ్ కమింగ్ అబౌట్ కాశ్మీర్. గుల్మార్గ్ వెళ్ళాలంటే మీరు కేబుల్ కార్ టికెట్స్ ముందు నుంచి ఆ టికెట్స్ నేను ముందే తీసుకొని పెట్టుకొని గ్రూప్లో పంపిస్తాను. సో జస్ట్ వాళ్ళ స్కాన్ చేసుకొని దే నీడ్ టు టేక్ ద కేబుల్ కార్ అండి. హెలికాప్టర్ సర్వీసెస్ కూడా ఎవ్రీథింగ్ అండి. చార్ధామ్ అవనియండి, మానసరోవర్ ఒకటి ఇయర్ మనకి ప్లసింగ్ పాయింట్, బట్ వార్ వల్ల నెక్స్ట్ హెలికాప్టర్ సర్వీసెస్ ప్రైజెస్ అని చెప్పగలరా? చార్ధామ్ యాత్ర కావచ్చు, చాలా మంది ప్రైజెస్ తెలియదు, ఆన్లైన్ లో కూడా చూసుకున్న వాళ్ళు కూడా తెలియదు. అంటే ఓకే, మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. ఒకసారి ఆ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి ఏంటి? చార్ధామ్ యాత్ర మేము ఇంక్లూడింగ్ హైదరాబాద్ టు డెహ్రాడూన్ అండి. డెహ్రాడూన్ నుంచి మా వెహికల్ హైదరాబాద్ టు డెహ్రాడూన్ మేము ఒక 40 tickets 50 tickets బ్లాక్ చేసి ఉంచుకున్నాం అండి ఒక 2 నెలల ముందే. సో మాకు రౌండ్ ట్రిప్ చాలా తక్కువ పడింది, నమ్ముతారా? 9 nights 10 days మేము 45,000కి ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. చార్ధామ్ 45,000 చార్ధామ్ ఇంక్లూజివ్. ఒక 3 months ముందే మేము ఐటినరీ డిజైన్ చేసి పెట్టుకున్నాం అండి. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, ఈ 4 ధామాలు కూడా ఇక్కడ నుంచి డెహ్రాడూన్ ఫ్లైట్కి వెళ్తారు. డెహ్రాడూన్ నుంచి మా వెహికల్ ఉంటుంది, 50 మంది వెళ్ళి పికప్ చేసుకుంటుంది. తీసుకెళ్ళిన తర్వాత డెహ్రాడూన్లో నైట్ స్టే, మార్నింగ్ నుంచి యాత్ర స్టార్ట్ అవుతుందండి. ఏంటండి 45,000 అంతేనండి. 45,000 విత్ రౌండ్ ట్రిప్ టికెట్స్, హైదరాబాద్ టు డెహ్రాడూన్, డెహ్రాడూన్ టు హైదరాబాద్, ఇంక్లూడింగ్ వెహికల్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, పైన మళ్ళీ కేదార్నాథ్ 9 days. ఓన్లీ థింగ్ వాళ్ళు పెట్టుకోవాల్సిన ఖర్చు ఏంటంటే హెలికాప్టర్ సబ్జెక్ట్ అవైలబిలిటీ ఉంటుందండి, వెదర్ బట్టి అదొక్కటి ఎక్స్ట్రా అక్కడ అవైలబిలిటీ ఉన్నదంటే దే హ్యావ్ టు పే. అండ్ చాలా మంది వాకింగ్ వెళ్తారు. ఇంక్లూడింగ్ మీ ప్యాకేజ్ లోనే కావాలనుకుంటే, ఇంక్లూడింగ్ మా ప్యాకేజ్ లోనే కావాలనుకుంటే ఇట్స్ గోయింగ్ టు కాస్ట్ 15,000 to 20,000 ఇంక్లూడింగ్. చాలా మంది అంతేనండి. సో ఎవరెవరైతే అడాప్ట్ చేస్తారో ముందే మేము ఆధార్ కార్డ్ తీసుకొని వాళ్ళకి మీరు చార్ధామ్ వెళ్ళిపోతున్నారా టికెట్ ఇచ్చేస్తాం కాదండి. సపోజ్ కొంతమంది పేషెంట్స్ ఉంటారు, అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి పైకి వెళ్ళిన తర్వాత, వాటి గురించి కూడా మేము అవగాహన కల్పిస్తాం. సేఫ్టీ కిట్ పంపిస్తామండి. ఇక్కడ నుంచి మా వంట వాళ్ళు వెళ్తారండి. వీ డోంట్ గివ్ అక్కడ హోటల్ ఫుడ్, నార్త్ ఫుడ్ చాలా మంది ఇష్టపడరు. మా వంట వాళ్ళు వెళ్ళి మన ప్రయాగ్రాజ్ కూడా అలాగే చేశానండి. ప్రయాగ్రాజ్ జరిగిన 1 month 15 days ఏదైతే జరిగిందో, Jan 1st నుంచి February 28th వరకు, శివరాత్రి అయినంత వరకు, అమావాస్య వరకు నా వంట వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రయాగ్రాజ్లో ఇక్కడ నుంచి నేను క్లయింట్స్ని పంపిస్తే అక్కడ వాళ్ళ వంట వాళ్ళు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్యాకేజ్ అనౌన్స్ చేశానండి 45,000కి. ప్రయాగ్రాజ్, కాశీ 4 nights 5 days. అన్ని ట్రావెల్ కంపెనీస్ ఇది ఇలానే చెప్తారు, ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తారు, ఇందులో మార్పు ఏముండదు. మిగతా వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఇప్పుడు మీరు చెప్తున్నారు ఓకే మేడం, ఏంటి అసలు ఏదైతే చెప్తామో అది చేస్తామండి. వాట్ ఎవర్ వి కమిట్
దిస్ ఇస్ ద ప్రైస్ 45,000 అంతేనండి. తర్వాత మీరు డబ్బులు తీసుకోవడం కానీ ఎక్స్ట్రా ఇచ్చేసి తీసుకోవడం కానీ ఏమి ఉండదు. ఈ 50 మంది చార్ధామ్కి వెళ్ళినప్పుడు నా ఆఫీస్ నుంచి నా టీం నుంచి 2 వెళ్తారండి. సో ఆ టీం ఎదురు వెళ్ళడానికి వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ పడతాయి కదండి, వాళ్ళకి హోటల్ రూమ్స్, అవన్నీ కూడా ఎవ్రీథింగ్ వి టేక్ కేర్. అవేమి వి డోంట్ గివ్ దెమ్, ఎవ్రీథింగ్ వి ఫాలో అప్ అండి. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ పిక్చర్స్, క్లయింట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారని నాకు పిక్చర్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇస్ ద బెస్ట్ ట్రావెల్ సర్వీసెస్ ఫర్ ఆల్ యువర్ నీడ్స్ అని చెప్పేసి చాలా మంది కాశ్మీర్ నుంచి చార్ధామ్ నుంచి మెసేజెస్ పంపిస్తుంటారండి. సో అవన్నీ తీసి ఐల్ బి ఓవర్వెల్డ్ విత్ దోస్ మెసేజెస్ అండి. అది మీరు తీసుకున్న నిర్ణయం అంత సరదాగా అయితే తీసుకోలేదు, లేదండి, వెరీ స్ట్రాంగ్ అయితే మీరు నిర్ణయించుకున్నారు. ఎక్స్పాండ్ చేయాలని చెప్పి కూడా మీరు ప్లానింగ్స్ లో ఉన్నారు. అది మీ బాధ్యతతో పాటు అది బరువుగా భావించి కొంతమందిని యాడ్ చేసుకోవాలని కూడా మీరు. అవునండి, యా. అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పాండ్ అండి. ఎక్స్పాన్షన్ లో ఫ్యూ ఫీల్డ్స్ లో మేము లేవు, స్కూల్స్ లో కానీ వాటిల్లో కానీ. సో ఎవరైతే ఎక్స్పర్టైజ్ అయి ఉన్నారు, మీకు చెప్పాను రీసెంట్ గా ప్రియా అని ప్రశాంత్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. సో ప్రియా ఇస్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ స్కూల్స్. సమ్మర్ దసరా వెకేషన్ లో పిల్లలందరూ ఎక్స్కర్షన్స్కి వెళ్తారు ఆ నవరాత్రి టైంలో, దసరా వెకేషన్ ఉన్నప్పుడు. సో దానికి ప్రియా ఎక్స్పర్టైజ్. సో షీఈస్ బీన్ ఆన్ బోర్డ్. అండ్ ప్రశాంత్ రెడ్డి ఇస్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ వీసాస్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్. ఆస్ట్రేలియా, యూకే డబ్బులు తీసేసుకుంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదు, దిగిన తర్వాత మోసం, ఇవన్నీ కూడా తెలుసు. ఈ రోజు ఎక్కడ పెట్టినా స్టూడెంట్స్ ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అవునండి. ఇప్పుడు ఎవరు పెట్టిన ప్రతి విలేజ్ నుంచి కనీసం 50% బయటకు వెళ్ళడానికి మొక్కు చూపిస్తున్నారు. తెలుసో తెలియక తప్పులు జరుగుతున్నాయి. ఎక్కడో అప్పులు తీసుకొని వచ్చి మరి ఈ ట్రావెల్ ఏజెన్సీకి డబ్బులు కట్టేసి. కరెక్ట్ పాయింట్ మాట్లాడారండి. అప్పులు తీసుకొని వచ్చి నేను చాలా నా ఫ్రెండ్స్ విన్నానండి ఇవన్నీ నేను. సో వీళ్ళందరికీ కూడా నేనేంటో తెలుసు, అనురాధ చెట్టి ఏంటో తెలుసు. సో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఏంటి నేనే అడ్వర్టైజ్ చేస్తానండి. ఎట్లాగా ఇప్పుడు సపోజ్ B1 B2 వీసాస్ ఉంటాయి, అప్లికేషన్ మామూలుగా నింపేయచ్చు. యూఎస్ అప్లికేషన్ అంటే మీకు తెలుసు, ఒక వీసాకి ఏంటి చెప్పండి మేడం. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కనీసం మీ దగ్గర నుంచి కొంత నేర్చుకున్నా కానీ వాళ్ళు ఒక తప్పు చేయకుండా ఆగిపోతారు. ఇక్కడ కొంతమంది సేవ్ చేసినటువంటి. సో బిజినెస్ పక్కన పెట్టండి, ఫస్ట్ ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి కూడా ఇక్కడ ఇంపార్టెంట్. రైట్ ఫ్రమ్ అప్లికేషన్ ఫిల్ చేసిన దగ్గర నుంచి బ్యాంక్ లో ఫండ్స్ చూపించాలండి. ఈ రోజుల్లో ఎవరైతే చూపిస్తారు ఫండ్స్, వాళ్ళు చూపించుకోవాలి. అవి కూడా ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో, మధ్యతరగతి ఉన్న ఎవరైతే ఎఫర్ట్, చాలా మంది పొలాలు అమ్ముకొని చేసుకొని పిల్లల్ని యూఎస్ పంపించామని ఆత్మహత్యలు చేసుకొని ఇవన్నీ మధ్యన వింటున్నామండి. అప్పులు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. రీజన్ ఏంటంటే పిల్లల్ని యూఎస్ పంపించారు ఇవన్నీ అని చెప్పి. సో ఇవన్నీ కూడా చాలా టచ్ అయ్యండి నాకు. సో మంచి సర్వీసెస్ ఇవ్వాలి వీళ్ళకి. ఇప్పుడు నా వచ్చి ఆఫీస్ చూసి ఒక స్టూడెంట్ వెళ్ళారండి, ఆ ఊర్లో ఆబ్వియస్గా ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తెలిసిపోద్దండి. ప్రొద్దుటూరు అవనండి, విజయవాడ అవనండి, రాజమండ్రి అవనండి, ఏ ఊరైనా ఒక్క స్టూడెంట్ వెళ్తే చాలండి. నేను ప్రొసీజర్ అంతా సాఫీగా చేశానంటే వాళ్ళే బిజినెస్ చేసి పెడతారండి. చాలా బాధ అనిపిస్తుంది మేడం ఒకసారి చూస్తే వాళ్ళని. కరెక్టే అండి, చాలా బాధ అనిపిస్తుంది. నేను అదే చెప్తాను సార్, మీరు ఏమి చేయొద్దు. అప్లికేషన్ రైట్ ఫ్రమ్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్ నుంచి రేపు మీరు ఇంటర్వ్యూకి వెళ్తానండి, వీసా ఇంటర్వ్యూకి ఏం క్వశ్చన్స్ అడుగుతారో మీకు తెలియదు. ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అని మాక్ సెషన్స్ కూడా నేను కండక్ట్ చేస్తానండి. మీకు ఇచ్చేసి పాస్పోర్ట్ ఇచ్చి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి రండి అని కూడా చెప్పను. వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్, వాట్ ఈస్ యువర్ బాడీ లాంగ్వేజ్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, ఒక కాన్సులర్ ముందు మీరు ఎంబసీకి వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత ద వే యూ హ్యావ్ టు డ్రెస్ అన్ని చిన్న చిన్నవండి. నాట్ ఓన్లీ ఫర్ ది స్టూడెంట్స్ అండి, చాలా మంది జబర్దస్త్ వాళ్ళు, ఈ మన బిగ్ బాస్ వాళ్ళు కూడా వీసాలు కావాలి అంటే వాళ్ళు బిజీగా ఉంటారు. అప్లికేషన్ ఫామ్ నుంచి ఎండ్ టు ఎండ్ ఐ టేక్ కేర్ అండి. ఒకరికి వీసా వచ్చిందా 100 మంది వస్తారండి నా దగ్గరికి. సో ఆ సర్వీసెస్ ఏదైతే రైట్ ఫ్రమ్ డే 1 నా పిచ్చింగ్ పాయింట్ అండి, సర్వీసెస్లో అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఏమీ లేకుండా చేశాను. కాబట్టి ఈరోజు ఈ 2.5 yearsలో నేను ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని ఇంత ఎక్స్పాండ్ చేయగలను. ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే భరోసా ఏంటి? షూర్ మీరే అన్నారు ఒక మాట, చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు మోసపోయి. ఎందుకంటే మనం కొంచెం ఎమోషనల్గా మాట్లాడుకున్నా కానీ నిజం, ప్రతి రూపాయి కష్టపడి తీసుకుని వచ్చి అలా పెట్టేస్తారు టేబుల్ మీద. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావడానికి కూడా డబ్బులు ఉంటాయి. సో అందుకని ఇప్పుడు పడుతున్న ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే సో మీరు ఇచ్చే అనురాధ గారు ఇచ్చే భరోసా? ఆన్లైన్ వెబ్సైట్స్ మీద ఎక్కువ భరోసా పెట్టుకోవద్దండి, అవి ఎంతవరకు జెన్యూనో మనకు తెలియవు. ఒక సంస్థ తాలూకు క్రెడిబిలిటీ కూడా చూడాలండి. అంటే ఇచ్చే సర్వీసెస్ అవన్నీ, ఇప్పుడు సపోజ్ ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని తీసుకుంటే చిన్న చిన్న దర్శనాలు, తిరుపతి దర్శనాలు అవ్వండి, అరుణాచలం దర్శనాలు అవ్వండి, అవన్నీ కూడా నా క్లయింట్స్ ఫీడ్బ్యాక్ ఇస్తారండి. ఊరికే ఇవ్వరండి, ఒకళ్ళు ఇస్తారు, ఇద్దరు ఇస్తారు. 100 కొద్దీ మీకు 2.5 yearsలో 100 కొద్దీ మీకు అన్ని రివ్యూస్ వచ్చాయి ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంటే. ఊరికే ఎవరు ఇవ్వరండి.
వాళ్ళు మమ్మల్ని చూశారు, మా సర్వీసెస్ చూశారు కాబట్టి అలాగా ఒక ఆఫీస్ ఉంది, ఒక సంస్థ ఉంది, తాలూకా బ్యాక్గ్రౌండ్ బీజీ వెరిఫికేషన్ చేసుకోండి ఒక కంపెనీ తాలూకాది. ఊరికే తెచ్చుకోకుండా వెళ్ళి 10 లక్షలు 5 లక్షలు పెట్టేసి చేస్తే చాలా మోసపోతున్నారండి జనాలు. ఈవెన్ టికెట్ కూడా అండి, చాలా మంది టికెట్ బుక్ చేసేసుకుంటే టికెట్ అయిపోయిందని ఎయిర్పోర్ట్కి వెళ్తారు, వెళ్ళేసరికి పిఎన్ఆర్ క్యాన్సిల్డ్ అంటారు. చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేశారండి. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు మళ్ళీ, మేడం మా ఫ్రెండ్ మొన్న వెళ్ళాడు కదా, ఇలా మేము టికెట్ పలానా వాళ్ళ దగ్గర బుక్ చేసుకున్నాం, టికెట్ వ్యాలిడ్, వెళ్ళినంత వరకు పిఎన్ఆర్ వ్యాలిడ్, అక్కడికి వెళ్ళిన చెక్ ఇన్ స్కాన్ చేస్తారు కదా స్కానర్, యువర్ టికెట్ ఇస్ బీన్ క్యాన్సిల్డ్ అని చెప్పేసి అని అంటారండి. ఏం చేస్తారండి పేరెంట్స్? సో క్రెడిబిలిటీ ఆఫ్ ది కంపెనీ ఈజ్ వెరీ మచ్ తక్కువే జరుగుతున్నాయి, అన్ని దగ్గర జరగట్లేదు, తక్కువే జరుగుతున్నాయి. బట్ ఆ తక్కువ జరిగింది ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువయ్యాయి. రీసెంట్ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కూడా యూఎస్ నుంచి వచ్చినప్పుడు ఏదో తక్కువకి వస్తుంది కదా, 90,000 తక్కువకి వస్తుందని 90,000కి బుక్ చేసుకున్నారండి. ఎయిర్పోర్ట్కి వచ్చారు, లోపల చెక్ ఇన్ అవుతారు కదండి, టికెట్ చూపించారండి, సెల్లోనే చూపిస్తే దిస్ పిఎన్ఆర్ ఇస్ క్యాన్సిల్డ్, యూ హ్యావ్ టు బుక్ అ న్యూ టికెట్, యూ ఆర్ నాట్ సపోజ్ టు ఎంటర్ ద ఎయిర్పోర్ట్ అన్నారండి. సో ఇండియా వస్తున్నాడు చదువుకొని, సో ఆ తల్లిదండ్రుల తరగతి బాధ ఆవేదన అండి. నిజంగా మేడం, మీరు మాట్లాడుతుంటే మేము ఫస్ట్లో అడిగాను మిమ్మల్ని, మీకు పబ్లిసిటీ అవసరం లేదు, నిజాయితీ అంతే అండి, నిజాయితీ సర్వీసెస్ కానీ ఎక్కడ ల్యాప్సెస్ లేకుండా మనం దారి చూపిస్తున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు చెప్పాలనుకున్నాం మేడం, కస్టమర్ మనం దేవుడు అంటాం కదా, కానీ కస్టమర్కి మీరు దేవుడు లాగా, అంటే ఎట్లా అంటే వాళ్ళ బాధ్యత మీరు తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ అండి, అందరూ ఏమంటారు కస్టమర్ మా దేవుడు అంటారు. అవును. సో వాళ్ళు సరే వాళ్ళకి ప్యాకేజ్ ఏదో ఇస్తామో 10% 5% మనకు ఉంటుంది, అది కాదు, అంత మించి ఆనందం వాళ్ళకి ఇస్తాం. అవునండి, అందుకే చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా చెప్తానండి, వాళ్ళకి అవసరం లేదు అనుకుంటారు కానీ వాటి తాలూకా ఇది చాలా ఎక్కువ పడుతుందండి. అంటే చెప్పాను కదా ఇందాక కూడా, ఇమిగ్రేషన్ వెళ్ళిన తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి. ఇప్పుడు ఇమిగ్రేషన్ అంతా సరిగ్గా ఆన్సర్ చెప్పలేదు అనుకోండి, దే గోయింగ్ టు సెండ్ బ్యాక్ అండి. అది కూడా వాళ్ళకి అవగాహన లేదు. ఏదన్నా తీసుకెళ్ళిపోవచ్చు సూట్ కేసులో పెట్టుకుని కాదు, యూఎస్ వెళ్తున్నప్పుడు ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు, చెక్ ఇన్ బ్యాగేజ్లో ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు, ఇక్కడ సూట్ కేసులో ఏం పెట్టుకోవాలి, అవి కూడా చిన్న చిన్న థింగ్స్ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి అవగాహన కల్పిస్తానండి. ఇప్పుడు వరకు నేను చెప్పింది స్టూడెంట్స్ ఇవన్నీ. ఇవే కాకుండా చాలామంది సెలబ్రిటీస్ అండి, తమన్ టీము, శివమణి గారి టీము, సినిమా వాళ్ళు చాలామంది ట్రావెల్ చేస్తుంటారు దేనికి, షోస్కి. సో శివమణి గారు వెళ్ళాలంటే ఇన్ని డ్రమ్ములు ఉంటాయి, ఆయనకి మరి వెయిట్ ఎక్కడి నుంచి వస్తుందండి, అవి కూడా నేను డీల్స్ తెస్తానండి. సో వై సినిమా వాళ్ళు ఎక్కువ మక్కువ ఎందుకు చూపిస్తారు, వై ది షో ఇంట్రెస్ట్. సో అంటే ఫోన్ చేశారా శివమణి గారు, అనురాధ ప్లీజ్ బుక్ ఇట్ అంటే షీ విల్ టేక్ కేర్. తమన్ గారు ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారు, అనురాధ గారు ప్లీజ్ బుక్ ఇట్ అంటే ఐ నో వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అంది. సో అలవాటు అయిపోయిన దాంట్లో ఆవిడకి ఫోన్ చేసి చెప్పిన. మొన్నే ఒక డైరెక్టర్ గారు కూడా నేను మూవీలో ఉన్నాను ఫోన్ చేసి అనురాధ ఐఎమ్ సో సారీ 1 గంటకి చేశాను అంటే, సార్ నేను మూవీలో ఉన్నాను పర్లేదు చెప్పండి అంటే టికెట్ బుక్ చేశాను, మరుసటి రోజు మార్నింగ్ 6 o'clock రావాలి బెంగళూరు నుంచి హైదరాబాద్. ఆ విషయం ఆయన 10 మందితో చెప్పారండి. వచ్చి జస్ట్ 1 o'clock ఫోన్ కాల్ అయితే ఒక టికెట్ ఇచ్చినందుకండి, ఆయన నాకు బిజినెస్ ఇచ్చారు, టికెట్ ఇచ్చినందుకంటే ఆ సర్వీస్ అండి, ఆ టైము సర్వీసు, రాత్రి చేసినా కూడా టీంతో పాటు ఇవి ఉంటారు అని చెప్పేసి అని ఒక భరోసా అండి. ద ట్రస్ట్ దే హ్యావ్ ఇన్ మీ. ఇంత గర్వపడలేదు మేడం, మీకు ఇంతమంది తెలుసు, మీకు ఇంతమంది సెలబ్రిటీస్, వాళ్ళు చిటికేస్తే మీరు ఒక మాట చెప్పమంటే అలా వచ్చి చెప్పారంటే మీకు బుకింగ్స్ లైన్లో ఉంటాయి. అవునండి, బట్ మీరు అవన్నీ వద్దనుకున్నారు ఎందుకు? గర్వం ఎందుకండి, గర్వం ఉంటే ఏమొస్తుంది చెప్పండి. చెప్పాను కదా, ఆర్ఎల్ ఇస్ అన్ బాండ్ అండి. నా ఇద్దరు కొడుకుల దగ్గర నాకు ఇగో ఏంటండి, నాకు బాండ్, నాకు ఏముంటుంది వాళ్ళ దగ్గర పొగరవని. నేను ఎంత అంటే మా వారు ఒకటి చెప్తూ ఉంటారండి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని చెప్పేసి అని. సో నా లైఫ్లో నేను ఫాలో అయ్యే ఫార్ములా అదొకటేనండి. ఎంత వెళ్ళినా కూడా ఆ ఒదిగి ఉండడంతో సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చిందండి. మీరు నమ్మే సిద్ధాంతం ఏంటి? ఒకప్పుడు మీరు హౌస్ వైఫ్, ఇప్పుడు బిజినెస్లోకి వచ్చారు, ప్రపంచంతో పోటీ పడుతున్నారు, కానీ ఏదో ఒకటి మీకు ఒక భరోసానే ఉంటుంది. నాది కాంతి నేను తీసుకోనండి, నాది కాంతి నాకు ఎప్పుడు వద్దు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. అంతా నాకే రావాలంటే ఎప్పటికీ రాదండి, కష్టపడి పైకి రావాలి అంతేనండి. వర్క్ వచ్చింది ఇప్పుడు వర్క్నే పోతుంది. నాది కాంతి నాకు వద్దు, అందరూ ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఒక్కడిదై ఉండాలి. దట్ ఈస్ మై ప్రిన్సిపల్. ట్రస్ట్, ట్రూత్, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అండి. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. బట్ ఒక్క కాల్ ఎవరైనా చేస్తే ఆవిడ చూసుకుంటారు, ఒక్క మాట అంతే. అనురాధ గారు ఉన్నారంటే ఒక మాట చాలు, ఒక భరోసా, ఫ్యామిలీతో హ్యాపీగా ఎక్కడికి వెళ్ళి అంతే. అవసరమైతే పిల్లల్ని కూడా మనం లేకుండా పంపించవచ్చు, అంతేనండి. చాలా మంది ఇప్పుడు మా ఫస్ట్ టైం వెళ్తున్నాడు, మా అబ్బాయికి అక్కడ ఇమిగ్రేషన్ తెలియదు, అవన్నీ కొంటే ఏమీ మీరు ఇది అవ్వద్దు. చైల్డ్ అక్కడ స్టూడెంట్ వెళ్ళిన తర్వాత కూడా రీచ్ అయ్యారా, ఏ గేట్ దగ్గర వీడియో కాల్ చేస్తారండి వాళ్ళు రాత్రి 1 గంటకి చేసి వీడియో కాల్, మేడం ఈ గేట్ అన్న ఈ గేట్ అన్న, సో వాళ్ళ టికెట్ డీటెయిల్స్ అని పెట్టుకొని ఎస్ దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు గో అని చెప్పి అక్కడ దిగిన తర్వాత పేరెంట్స్కి చేస్తారు లేదు తెలియదండి, బట్ ఫస్ట్ కాల్ మ్యామ్ ఐ హ్యావ్ రీచ్ ద డెస్టినేషన్ సేఫ్లీ అంటారండి.
అక్కడ కార్ ఏర్పాటు చేసి వాళ్ళు యూనివర్సిటీ వెళ్ళినంత వరకు చిన్న చిన్న థింగ్స్ అండి, అవి చిన్న చిన్న ఆనందాలు. వాళ్ళ పేరెంట్స్కి చెప్పారనుకోండి, మ్యామ్ ఇట్లా చేశారని. మా వాడు మొన్న వెళ్ళాడు ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ట్రావెల్ చేశారు, మేడం ఇలా చూసుకున్నారు. వీసాకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓన్లీ వీసా డబ్బులు తీసేసుకొని కాదు, ఏ డాక్యుమెంట్స్ అండి, ఫైల్స్ ప్రిపేర్ చేసి ఇస్తామండి. చెక్ లిస్ట్ డాక్యుమెంట్స్ ఏంటేంటి పెట్టుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత చూపించాలి, చెక్ లిస్ట్ డాక్యుమెంట్స్ పెట్టుకున్నప్పుడు ఏంటేంటి కావాలి, డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేమే చేసిస్తామండి. మాకు అవన్నీ యాక్చువల్గా టైం వేస్ట్ అంటున్నాం అనుకోండి, ఒక్క క్లయింట్ మా దగ్గరికి రారండి. నిన్న సినీ యాక్టర్ మన సమీర్ గారు కూడా వచ్చారు నిన్న. సో వచ్చి ఆయనకి చెక్ లిస్ట్ డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసేస్తే, మ్యామ్ అసలు ఇంతవరకు మాకు ఎవరు ఇట్లా చేసి ఇవ్వలేదు, ఐఎమ్ సో హ్యాపీ. బయోమెట్రిక్ యూఎస్ వీసా వెళ్ళాలంటే 2 ఫైల్స్ ఉంటాయి, ఒకటి బయోమెట్రిక్, ఒక ఇంటర్వ్యూ. సో బయోమెట్రిక్ ఒక ఫైల్, ఇంటర్వ్యూకి ఒక ఫైల్. ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఎంతో కాన్ఫిడెంట్గా మీరు కౌన్సిలర్ ముందు చెప్పాలి. వాళ్ళ దగ్గర సిస్టమ్ ఉంటుంది, మీ ప్రొఫైల్ గురించి చెప్పండి, మీరు యాక్టర్, యూఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ తానా సెలబ్రేషన్స్ అని చెప్పండి అని చెప్పి ఆయనకు కూడా మాక్ సెషన్ తీసుకుంటాం. మేడం మీరు నాకు కూడా మాక్ సెషన్ తీసుకున్నారు, వీసా వచ్చినా రాకపోయినా, బట్ ద వే యూ హ్యావ్ ట్రైన్డ్ అస్, ఐమ్ సో హ్యాపీ. సో ఆయన ఒక ఇద్దరు చెప్తారు, రాత్రి 8 గంటలకు వాళ్ళు ఫోన్ చేశారు, మ్యామ్ సమీర్ గారు చెప్పారు ఇలాగంట అని చెప్పాను. సో దే సపోజ్ టు కమ్ అట్ 6 o'clock అండ్ మీట్ మీ టుడే. సో ఈ చిన్న చిన్నవండి, ఏమైతే సర్వీసెస్ ఇస్తున్నానో ఈ చిన్న చిన్నవి తడిపి మోపిడైంది అంటారు చూడండి, అలా ఈ చిన్న చిన్న సర్వీసెస్ నా చిన్న చిన్న క్లయింట్స్ ఈరోజు ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించారు. డైరెక్టర్ గీతా మాదిరి గారి సపోర్ట్ ఎలా ఉంటుంది, గీతా గారు ఎలా పరిచయం మీకు? గీత గారు ఎలా పరిచయం అంటే, ఆర్ఎల్ ట్రావెల్ స్టార్ట్ చేయకముందు ఆర్ఎల్ స్టూడియోస్ అని, మై హస్బెండ్ హ్యాస్ అ ప్యాషన్ ఆఫ్ సింగింగ్. నాకు ఎట్లా ట్రావెల్ అంటే ప్యాషన్, ఆయనకి సింగింగ్ అంటే ప్యాషన్. సో ఆర్ఎల్ స్టూడియోస్ మా ఇంటి దగ్గర చిన్న స్టూడియో ఇంటి దగ్గర పెట్టుకున్నాం, దానికి ఓపెనింగ్కి గీతను పిలిచామండి. సో లైక్ దట్ 1.5 year నాతో పాటు జర్నీ చేశారు. సో ఇవన్నీ చూసిన తర్వాత సో వి థాట్ లైక్ బ్రాండింగ్గా తీసుకోవచ్చు అని. బ్రాండింగ్ ఎందుకు, నేను ఐ ఆల్సో వాంట్ టు కలిసి చేసుకుంటే బాగుంటుంది కదా, ఇంకా బాగుంటుంది కదా, ఆవిడ ఐడియాస్ నా ఐడియాస్ అని చెప్పేసి అని తీసుకున్నామండి. యా, సో బ్రాండింగ్ వైజ్, ఇన్స్టాగ్రామ్ వైజ్ అవన్నీ ఏమేమైతే కావాలో ఎవ్రీథింగ్ షీ గివ్స్ us the inputs అండి. సో ఒక్కొక్క కంట్రీ ఒక రూల్స్ ఉంటాయి, సో అవి ఎలా మీరు ఫేస్ చేయాలి బయటకు వెళ్ళినప్పుడు, ఏదైనా ఇబ్బంది లేనప్పుడు, సో ఆ విషయంలో మీరు ఎలా చేస్తారు? అవన్నీ కూడా వీసా తాలూకా రూల్స్ ఏంటి, కరెన్సీ కూడా నేను ఎవ్రీథింగ్ ఐ గివ్ అండి. వెళ్ళిన తర్వాత రూల్స్ ఏంటి, అక్కడ డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు, అవన్నీ కూడా మేమే అవగాహనిస్తాం. అంతే, రెస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఐ టేక్ కేర్ అండి. వన్ స్టాప్, అంతే, ఇట్స్ వన్ స్టాప్ ఫర్ ఆల్ యువర్ ట్రావెల్ నీడ్స్ అండి. ఓకే, ప్యాకేజెస్ ఎలా మేడం, అంటే మీరు ఏమైనా డిజైన్ చేస్తారా స్పెషల్ గా, లేకుంటే ట్రావెల్ ఏజెన్సీ? ఇప్పుడు చాలా మందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అవగాహన లేదు, అక్కడే మెయిన్. అవగాహన లేని వాళ్ళకి మేము చెప్పేదానికి ఓకే అంటారు. ఇప్పుడు మీకు మొత్తం నాలెడ్జ్ ఉంది, థాయిలాండ్ ఎలా ఉంటుందో అని చెప్పేసి అని, యూ కమ్ విత్ స్పెసిఫిక్, మేడం ఇవి వెళ్దాం అనుకుంటున్నాం కానీ నాకు ఉన్నది 4 days, మీరు ఎలా అడ్జస్ట్ చేస్తారు ఇవన్నీ? దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నాం, దుబాయ్ ఫ్రేమ్ ఉంటాయి, డెజర్ట్ సఫారీ ఉంటుంది, ఈ ప్లేసెస్కి ఎలా వెళ్తారు ఏంటి అని చెప్పేసి అని మీరు అడుగుతారు. సో మీకు ఐడియా ఉంది, ఏవేవి చూడాలో మీ మైండ్లో ఉన్నాయి, బట్ టైం ఇవన్నీ ఎట్లాగంటే అది కూడా నేను కస్టమైజ్ చేసి ఇస్తానండి. తెలియని వాళ్ళకి నేను కస్టమైజ్ చేసి ఇస్తాను, తెలిసిన వాళ్ళకి మీ ఇష్ట ప్రకారం, పిల్లలు ఉంటారు ముందే గూగుల్ చేసేస్తారు ఈ ప్లేసెస్కి వెళ్దామని. సో దాని ప్రకారంగా నేను అవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళ ఇష్టమైన ఐటనరీ ప్రకారంగా నేను డిజైన్ చేసి వాళ్ళకి ఆ బడ్జెట్లో ఫిట్ చేసి నేను పంపిస్తాను. సో రీసెంట్ గా మా ఫ్రెండ్ మీ ట్రావెల్ ద్వారా బాకు వెళ్ళొచ్చారు, నాకు తెలిసి ఒక 4 రోజులు చెప్పారు. ఓకే, అడిగినా అడగపోయినా ఎవరికి కనపడ్డ వాళ్ళందరూ చెప్పారు ఆ జర్నీ అంత బాగుందని చెప్పి కూడా. సో పిన్ టు పిన్ స్టార్ట్ అయిన నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు, మళ్ళీ ఎయిర్పోర్ట్ లో కార్ ఎక్కే వరకు, అక్కడ మొదలు పెడితే 1 month చెప్పారు. ఓకే, సో సేమ్ ఇదే ఆర్ఎల్ ట్రావెల్స్ ద్వారానే వెళ్ళారు. ఓకే, ఒక ఫ్యామిలీ వెళ్తే ఇంత అంటే ఒక 1 month చెప్తారని నేను నమ్మలేకపోయాను నిజంగా. అదే రోజు ఇప్పుడు వెళ్ళినా కానీ అదే డిస్కషన్ వస్తుంది, ఎవరిని అడిగాను బాగా వెళ్ళండి సూపర్ ఉంటుంది, సో ట్రావెల్ ద్వారా వెళ్ళారు. నిజంగా గ్రేట్ మేడం. అంటే మీ ఫ్రెండే కాదండి, ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్ అట్లానే చూస్తాం. అదే ఎకానమీ క్లయింటా, ప్రీమియం క్లయింటా, క్రీమ్ క్లయింటా అన్నది మాకు కాదండి. హీఈస్ అ క్లయింట్ టు ఆర్ఎల్, అంతే. వాళ్ళు డబ్బులు మాకు ఇంత ఇచ్చాయా, దీని మీద డబ్బులు చెప్పాను కదండి, డబ్బులు కష్టపడితే ఎలాగైనా వస్తాయండి. అదే చెప్తున్నాను, మేము క్రీమ్ క్లయింట్స్తో అనురాధ మేడం మాట్లాడతారు, ఎకానమీ వాళ్ళతో, పువర్ పీపుల్ పేదవాళ్ళతో అనురాధ మేడం అందరికీ అవైలబుల్ అండి. ఓకే, యా, అనురాధ మేడం అందరికీ అవైలబుల్, జస్ట్ కాల్. ఎస్ అండి, ఐఎమ్ ద ఫౌండర్ అండ్ CEO, బట్ ఐ స్పీక్ విత్ ఎవ్రీ క్లయింట్. రిటర్న్ వచ్చిన తర్వాత మధ్యలో వాళ్ళు ట్రిప్లో ఉన్నప్పుడు కూడా కాల్ చేసి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీ అప్స్ అండ్ డౌన్స్ ఏంటి అని చెప్పేసి కూడా నేను ఫోన్ చేసి అడుగుతానండి. ఇన్ కేస్ తీసుకుంటానండి. ఇప్పుడు ఈరోజు నా టీం వెళ్ళారని చెప్పాను చూడండి, ఇప్పుడు ఈ వార్ సిచ్యువేషన్లో వాళ్ళతో బర్త్డే ఉందండి, వాళ్ళ కేక్ కావాలి, షిలాంగ్లో ఉన్నారు, వాళ్ళు అడవిలో ఉన్నారు మంచి హోటల్లో. సో మార్నింగ్ 9 o'clock దే నీడ్ అ కేక్, అది కూడా అరేంజ్ చేయించానండి హోటల్కి ఫోన్ చేసి. సో ఆ చిన్న చిన్న ఆనందాలు వాళ్ళకి ఇస్తానండి. అది ఆ వృక్షం ఎంత పెద్ద అయ్యి నాకు ఫ్రూట్స్ ఇస్తుంది అన్నది మీరు ఆలోచించండి. నేను వేసిన జస్ట్ సీడ్ మాత్రమేనండి, ఇట్స్ జస్ట్ సీడ్.
నిన్ను పెట్టింది. బట్ అది పెరుగుతూ పెరుగుతూ ద ఫ్రూట్స్ వాట్ ఇట్ ఇస్ గివింగ్. ఎక్కువ ఎమోషనల్ గా అవుతున్నారు ఎందుకని ఇది అంటే అడగొచ్చోలేదో నేను, బట్ సారీ. ఎమోషన్ గా అవుతున్నాను అని అంటే అంత ఈజీగా మీరు రాలేదు. అవునండి, చాలా దీనికి కష్టపడ్డాను చాలా దీనికోసం. కష్టం. రాత్రి పగలు చాలా కష్టపడ్డానండి. చాలా మంది వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ చాలా నుంచి 1 సాక్రిఫైస్ గంట చేస్తారు, ఫ్యామిలీకి కూడా దూరంగా ఉంటారు. 1 గంట 2కి ఫోన్లు చేసి మ్యామ్ ఇక్కడున్నాం ఇక్కడున్నాం అన్ని కాల్స్ కూడా నేనే తీసుకున్నానండి. ఎందుకంటే టీం రాత్రి 10 వరకు ఉంటారు, వాళ్ళు కూడా కొంచెం పడుకుంటారు, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళకి సెకండ్ disturbance అందరూ ఫోన్ చేసిన వాళ్ళందరూ బుక్ చేస్తారని ఏం లేదు. లేదండి. కరెక్ట్, ఇన్ఫర్మేషన్ కోసం చేసే వాళ్ళు 70% ఉంటారు. 70% ఉంటారు. బట్ వాళ్ళు కూడా విసుక్కోకుండా నాకు మళ్ళీ మా వారి సపోర్ట్, ఇలానే గ్రో అవుతాం, కష్టపడతానే గ్రో అవుతాం అని చెప్పి. సో దట్ పిల్లల పేర్ల మీద పెట్టుకున్నాను. ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ దెమ్. ఏ బ్లెస్సింగ్ నాకు వచ్చినా ఇట్స్ బ్లెస్సింగ్ టు దెమ్. ఫైనల్ గా 2.5 years మీ సక్సెస్ చూసిన తర్వాత మీ వారు, మీరు ప్రతి సందర్భంలో చెప్తున్నారు సపోర్ట్ బాగుందని చెప్పి, మీ సక్సెస్ చూసిన తర్వాత ఫస్ట్ మీతో చెప్పిన మాట, చెప్పాను ఫస్ట్ మీ మీద కదండి, నమ్మకం ఉంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. నువ్వు ఎంత ఒదిగి ఉంటావో సక్సెస్ నీకు వస్తుంది. అదే మాట. దట్ ఈస్ ద మంత్ర వాట్ హీ ఫాలోస్ అండి. అండ్ హీ మేక్ షూర్స్ దట్ ఐ ఫాలో అండి. నేను ఒక్కొక్కసారి చాలా ఆనందం అయిపోతాను, నాకు ఇది క్లోజ్ చేశాను, ఈ పెద్ద కంపెనీ క్లోజ్ చేశానని. ఒక్కటే అంటారు, ఏది చేసినా కూడా చిన్న తప్పు ఒక్క మార్క్ కూడా పడినా మొత్తం అంతా ఇదైపోతుంది. సో ఎంత ఎదిగినా సర్వీసెస్లోని వాటిలోని ఒదిగి ఉండి మనం ఇస్తేనే సక్సెస్ వస్తుంది. మీ ఎదురుగా 35 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు, ఒక లైఫ్ ఇచ్చారు. ఒక్క మాట వాళ్ళ గురించి అని చెప్తారు. వన్ ఆఫ్ ది పార్ట్ ఇందట్లో వాళ్ళు కూడా మీ నా దగ్గర ఎంప్లాయీస్ నుంచి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా కొత్తగా నిన్న మొన్న జాయిన్ అయినారు కాదండి. రైట్ ఫ్రమ్ డే 1 నేను ఏం చేస్తాను, ఒక 3 ఎంప్లాయీస్ ఉన్నారు రైట్ ఫ్రమ్ డే 1. మిగతా వాళ్ళు 1-2 months తర్వాత జాయిన్ మీకు అయ్యారు. మెయిన్ ఉంటారు కొంతమంది అంటూ మీతో పాటు ట్రావెల్ చేశారు. అవును, ఒక్క మాట వాళ్ళ గురించి. నాకు ఒక 3 ఉన్నారండి రైట్ ఫ్రమ్ డే 1. నేను ఆఫీస్ కూడా ఇలా పెట్టలేదు, నా ఇంట్లో ఒక హాల్లో పెట్టానండి ఆఫీస్ ఫస్ట్ 8 months. తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, వన్స్ గీత అండ్ ఎవ్రీబడి హ్యావ్ జాయిన్డ్ యాజ్ డైరెక్టర్స్, అప్పుడు నేను ఈ ఆఫీస్ స్టార్ట్ చేశానండి. ఫస్ట్ 8 months 9 months కూడా నేను పెద్ద ఆఫీస్ పెట్టి ఏమీ రన్ చేయలేదు. జస్ట్ ఒక హాల్లో రెంట్కి తీసుకొని చేసి నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసిన స్టార్ట్ చేశాను. ఆ రోజు ఆ 3 నాతో ఉన్నారండి, ఈ రోజుకి వాళ్ళు ఉన్నారండి. నేను ఏం స్టార్ట్ చేస్తానో ఏం చేస్తానో కూడా తెలియదు. మేడం ఏదో బిజినెస్ పెట్టబోతున్నారు అనుకుని నా దగ్గర జాయిన్ అయ్యారు, త్రూ రిఫరల్స్ ద్వారా జాయిన్ అయ్యారు. బట్ ఈ రోజు నాకు వాళ్ళు ఎంత కష్టం వచ్చినా మధ్యలో వస్తూ ఉంటాయి కదండి కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్న పరంగా, కొన్ని స్టాఫ్ మానేయడం నేను. బట్ ఏ రోజు కూడా నన్ను నీరసపరచకుండా దే హ్యావ్ స్టూడ్ లైక్ బ్యాక్ బోన్ అండి. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఐ ఆల్సో లైక్ టు మెన్షన్ దేర్ నేమ్స్ అండి. హీఈస్ మిస్టర్ శ్రీధర్, మిస్ నిఖిత అండ్ మిస్ కీర్తన అండ్ మిస్టర్ రామ్. నాకు ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్కి 4 పిల్లర్స్గా, అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి నన్ను ఈ రోజు నేను ఎక్కడైనా కూడా ఇదైపోతే అయ్యో ఈ క్లయింట్కి ఇట్లా అవుతుంది ఇలా అంటే, మేడం మీరేం వరీ అవ్వద్దు, వి విల్ టేక్ కేర్, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి అన్న భరోసా, మీరు వేసేసుకొని ఇచ్చేసుకోండి, రెస్ట్ ఆల్ వి విల్ టేక్ కేర్. దట్ భరోసా, దట్ కాన్ఫిడెన్స్ వాట్ దే హ్యావ్ గివెన్ మీ. సో నా ఫ్యామిలీతో పాటు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండి. చాలా వర్క్స్ ఉంటాయండి, చాలా కాల్స్, బిజినెస్ కాల్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. ఐ మెయింటైన్ 3 mobiles అండి. కోపంగా ఒక మాట అన్నా, మా మేడమే కదన్నారు అన్న ఒక ఫ్యామిలీ దానిలోకి తీసుకొని మళ్ళీ వాళ్ళని దగ్గర పిలిచి నేను తర్వాత ప్యాంపర్ చేస్తాను. బట్ చాలా మంది ఇగోకి వెళ్ళిపోతారు, మ్యామ్ ఇలా తిట్టారు అది. సో ఎప్పుడైనా అన్నా కూడా ఓర్పు, భూదేవి ఉన్నంత ఓర్పు. ఒక్కొక్కసారి ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ హ్యూమన్స్ అండి, వి బ్రేక్. ఐ ఆల్సో బ్రేక్. ఇంట్లో ఏదో ఉండొచ్చు, పిల్లలతో ఏదో ఉండొచ్చు, బట్ స్టిల్ దే సపోర్ట్ మీ. దట్స్ ఓకే మేడం, పర్వాలేదు అవుతుంటారు. తర్వాత అమ్మ ఇందాక ఇలా అన్నాను ఏమనుకుంటుంటే, మ్యామ్ వి అండర్స్టాండ్ ద ప్రెషర్ వాట్ యూ హ్యావ్. ఎందుకంటే డొమెస్టిక్ టికెటింగ్ అని, ఇంటర్నేషనల్ టికెటింగ్ అని, టూ మెనీ థింగ్స్ ఉంటాయండి. అసలు రాత్రి 1 గంటకి 9 వరకు ఇండియా కాల్స్ అవుతాయండి. దాని తర్వాత యూఎస్ లో పగలవుతుంది. నాట్స్, తానా వీళ్ళందరూ కాల్స్ చేస్తారండి. ఈ టికెట్స్, ఈ వీసా అండి, ఈ యాక్టర్కి అండి, అందరికి కూడా 1 point of contact ఇస్ అనురాధ చెట్టి. బట్ అనురాధ చెట్టి ఈస్ అన్ ఎంప్లాయ్? నో, షీ ఇస్ ద ఫౌండర్ అండ్ CEO. బట్ దే వాంట్ టు డీల్ విత్ మీ. సో 1 point of contact కింద ఉంటూ ఎక్కడ అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఈరోజు ఈ ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం సహనం, ద పేషెన్స్ వాట్ ఐ హ్యావ్. దో సమ్ టైమ్స్ ఉంటూ ఉంటాయి, బట్ అవన్నీ కూడా కస్టమర్స్ కి అండ్ మా ఆడియన్స్ కి చివరిగా మీరు ఏం చెప్తారు ఒకసారి మీ ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి ఒక మాట? To have a memorable trip with RL Tours and Travels, please contact me. నా ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వండి for more updates. సబ్స్క్రైబ్ చేయండి. యూ విల్ బీ హ్యావింగ్ ద డైలీ అప్డేట్స్, నాట్ ఓన్లీ అబౌట్ ట్రావెల్స్ ఏదైతే జరుగుతున్నాయో వీసాస్ కోసం వాటి కోసం కూడా నేను మంచిగా ఇంటర్వ్యూస్ అవి ఇస్తూ నేను మీకు అవగాహన కల్పిస్తాను. ఏదో మీరు నాకు ఫోన్ చేశారు బుకింగ్ చేసుకోవాలనే కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎవ్రీ టైం
దిస్ డోర్స్ ఓపెన్ అండి. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. ఇంకా హాఫ్ అన్ అవర్ అనుకున్న 1 hour అయిపోయింది. యా, సో మాట్లాడుతుంటే మాటలు వస్తూనే ఉన్నాయి. RL Tours and Travels. I'm Anuradha Chetty. I'm the founder and CEO. To have more updates about RL Tours and Travels, please follow the RL Travels. Facebook kuda the RL Travels untundandi. For more updates, you can stay tuned for that. And for Google reviews, you can follow the Google page andi. అమీర్పేట్లో ఆఫీస్ ఉన్నది అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా కింద మెన్షన్ చేస్తున్నాము. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ట్రై టు రీచ్ అస్ అవుట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.